దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! అందరూ సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఈ లోకంలో మనం సంతోషంగా ఉండాలని దేవుడు సెలవిచ్చారు. ఏవండి? సంతోషంగా ఉండాలంట. ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినప్పటికీ కూడా ఏవండి? ఏమున్నా లేకపోయినా ఏం చేయాలంట? సంతోషంగా ఉండాలంట. ఆయన బిడ్డలుగా మరి పరలోక రాజ్యంలో ఎప్పుడూ సంతోషమే ఉంటది. ఆనందమే ఉంటది. కానీ ఈ లోకంలో కష్టాలుంటాయి, శ్రమలుంటాయి. అయినప్పటికీ కూడా కష్టాల్లో, శ్రమల్లో కూడా ఏం చేయాలంట మనం? సంతోషం తె అంటే ఆనందించండి మరలా చెప్తాను ఆనందించండి అంటారు. అలాగే సంతోషం కూడా ఆత్మఫలాల్లో ఉంటది. కాబట్టి దేవుని ప్రజలు ఎప్పుడు కూడా నిరీక్షణ గలవారై సంతోషంతో ఉండాలన్నమాట అండి. నిరీక్షణ అంటే ఏంటి? ఏవండి? ఈ లోకంలో కోల్పోయిందంతా దేవుడు మరలా ఇస్తారు. ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ కూడా మనకేమీ తక్కువ చేయడు. తర్వాత పరలోక రాజ్యంలో కూడా మనల్ని ఉన్నతంగా దీవిస్తారు. ఎప్పుడు కూడా మన ధ్యాసంతా కూడా ఎక్కడ ఉండాలంట? ఏవండి? దేవుని రాజ్యం మీదే ఉండాలి. దేవుని మీద ఉండాలి. దేవుని రాజ్యం మీద ఉండాలి. అదే క్రైస్తవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట అండి. కాబట్టి మనం చూద్దామండి. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదువుదామండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదవండి కొంచెం. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి చూడండి, యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్ద కదండి. వారికి 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళు దేవుని సువార్త ఆరంభించారు. ఏమండి? 30 సంవత్సరాల వరకు అరణ్యములో ఉన్నారు. ఎవరు? యోహాను గారు, జకర్య కుమారుడైనటువంటి యోహాను గారు. ఏమండి? యోహాను గారు అందరికీ తెలుసండి. మాకు తెలుసు అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి? యోహాను గారు ఎలాంటి వారో తెలుసా? అంటే వ్యక్తిని చూడలేకపోయినప్పటికీ కూడా వాళ్ళ హిస్టరీ అంతా తెలిసేసరికి మనకి ఎలా ఉంటుంది? వాళ్ళని బాగా సుపరిచితులుగానే ఉంటారు కదా. మరి సుపరిచర్య మనకి. కాబట్టి మనం వాళ్ళని బాగా తెలిసిన వారుగానే గుర్తించగలుగుతాం. ఈ యోహాను గారి యొక్క మరి 30వ ఏటలో ఆయన కూడా సువార్తకి రావడం జరిగిందండి. ఆ దినములు యందు వచ్చి యేసు ప్రభువుకి 30 సంవత్సరాలు, ఆయనకి 30 సంవత్సరాలే. ఆ టైంలో అరణ్యములో అప్పుడు దాకా పెరిగారు. అంటే మరి తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పిస్తానే ఉంటారు అన్నీ కూడా. అదీగాక దేవుని పరిశుద్ధాత్మతోనే పుట్టారు వాళ్ళు కూడా. దేవుని ఆత్మ, ఏలియా ఆత్మ కూడా ఉందంటండి. దేవుని ఆత్మతోనే పరిశుద్ధునికి ముందు నడవడానికి వచ్చినవాడు ఈ యొక్క యోహాను గారు. కాబట్టి ఈయన సువార్త ఏంటి అయింది అంటే ఏంటంటండి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని. చూడండి, మారు మనసు పొందుడని. మారు మనసు అంటే ఏంటండి? ఏమండి? మారు మనసు అనేటువంటి దానికి నిర్వచనం ఏంటి? యేసు ప్రభు మనసు. యేసు ప్రభు మనసు అంటే ఏంటి? ఏమండి? యేసు ప్రభు మనసు అంటే ప్రతి దాన్ని కూడా మనం నేర్చుకోవాల్సిందే ఉంటుంది. ఏమండి? కదా. మనకి సహజ సిద్ధంగా వచ్చేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మానవ రీత్యా. ఏమండి? మానవ నైజం ఎలా ఉంటుందంటే అంతా పాపమే. ఏమండి? మనకు మాట మాట్లాడితే కోపమే వస్తుంది, ప్రేమ వస్తుందండి. మాట మాట్లాడితే ప్రేమ పొంగేవాళ్ళు ఉన్నారా? అది దైవ లక్షణం. అర్థమవుతుందండి? ఏమండి? అదే యేసుప్రభు మనసు. మనకి మారు మనసు పొందమని దేవుని రాజ్యం సమీపించిందంటండి. సమీపించడం అంటే ఏంటి? దగ్గరగా వచ్చినండి. ఏమండి? ఈ మాట ఎప్పుడు చెప్పబడింది? ఈ మాట ఎప్పుడు చెప్పబడింది? ఏమండి? ఇప్పటికి యేసుప్రభు వారు వచ్చి 2025 సంవత్సరాలు అనుకుందాం. ఏమండి? 2025 సంవత్సరాల్లో ఆయనకి 30 సంవత్సరాలు తీసేద్దాం. అప్పుడెంత? ఏమండి? 1990 సంవత్సరాలు అవుతుందన్నమాట ఈ మాట చెప్పబడి. ఏమండి? అర్థమవుతుందండి? అప్పటికే దేవుని రాజ్యం దగ్గరికి వచ్చేసింది. యేసు ప్రభు వారు వచ్చినప్పుడే ఆయన రాజ్యం దగ్గరికి వచ్చేసినట్టు. అయితే ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట కూడా ఇప్పుడు మరి దగ్గరగా నెరవేర్చబడ్డం. ఏమండి? మీరు చూస్తున్నారా? అన్ని సిగ్నల్స్ అన్నీ ఏమనిపిస్తున్నాయి మీకు? ఎక్కడ చూసినా కరువులు, భూకంపాలు. ఏమండి? ఈ సంవత్సరం చాలా ప్రవచనాలు చెప్పారు అందరూ కూడా. ఏంటంట? కరువులు కూడా ఉన్నాయంటండి. ఏమండి? భూకంపాలు కూడా ఉన్నాయి. 3వ ప్రపంచ యుద్ధం అన్నీ కూడా ఏంటి?
వాక్యంలో ఏమైతే ఉన్నాయో ఆయన రాకడకు సూచనలు ఏంటో అవన్నీ కూడా అబద్ధ క్రీస్తులు వస్తారు. ఏమండి? అబద్ధ క్రీస్తులు వచ్చి ఏమంటారంట? నేనే క్రీస్తుని అంటారంట. ఇది ఎంత బాగుందో చూడండి. ఏమంటారంట? పోనీ క్రీస్తు యొక్క భక్తులంటే అదొక రకం. నేనే క్రీస్తుని, నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి. ఏమండి? ఎంత భయంకరమో కదా! అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. మోసగాళ్ళు కూడా ఎక్కువైనటువంటి రోజులు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ యొక్క మరి దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. మరి దాన్నే పరలోక రాజ్యం సమీపించింది అంటాం కదా! మరి దేవుడు కూడా మరి ఇక్కడ యోహాను గారు కూడా ప్రకటిస్తున్నటువంటి ప్రకటన, మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించింది గాబట్టి. ఆ! హ్మ్. ప్రభువు మార్గాన్ని ఏం చేయాలంటండి? ప్రభు మార్గాల్ని సిద్ధపరచడం అంటే ఏంటి? మనం అనుసరించి నడుచుకున్నాం అనుకోండి, మన పిల్లలు అనుసరించి నడుచుకోవడానికి అవకాశం ఉంటది. అంతేనండి? ఒకళ్ళు బాట వేస్తే ఇప్పుడు ఒక దారి వేయాలనుకోండి. ఏవండీ? ఆ దారికి ఏం చేయాలి కొంతమంది? ఏవండీ? ఆ చెట్లు, కొమ్మలు అన్నీ కొట్టుకుంటా, కొట్టుకుంటా జాగ్రత్తగా వెళితే అప్పుడు ఆటోలైనా, బళ్ళైనా చక్కగా ఏమవుతాయండి? వస్తాయన్నమాట. కాబట్టి ప్రభు మార్గాన్ని ఏం చేయాలంట మనం? సిద్ధపరచాలి. ప్రతి ఒక్కరికి కూడా ఆటంకాలుగా ఉన్న మన గుణాలన్నిటిని ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలి మనం. ఆ! హ్మ్. ఇక్కడ చూడండి ఆయన త్రోవలు సరాళము చేయడి. ఏం చేయాలంటండి? చక్కగా వెళ్ళేలాగా చాలా ఈజీగా. మనం అడ్డుబండలుగా, అడ్డుగోడలుగా ఉండకూడదు. ఏవండీ? ఆది సంఘంలోనంటండి అననీయ, సప్పీరా అనేటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఏకమై పొలం అమ్మి ఏవండీ? ఏం చేశారంటండి వాళ్ళు? అది తీసుకొచ్చి యోహాను గారు అదే మన పేతురు గారి పాదాల దగ్గర పెట్టారు. పెట్టి ఇంతకే అమ్మారా అంటే, ఇంతకే అమ్మామన్నారు. ఇంతకే అమ్మామన్నారు. మీరు పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుచ్చడానికి మీరు మరి ఏకీభవించారు మీ ఇద్దరు. ఈ పొలం అమ్మి కాస్తంత దాచిపెట్టుకున్నారు కదా! అంటే దేవుడికి అన్నీ కూడా తెలుసు. ప్రతీదీ చూస్తానే ఉంటారు ఆయన కదా! వాళ్ళని బట్టి వాళ్ళు మరి ఇప్పుడే అంటే ఒ తన భర్తొచ్చాడు ఫస్టు. ఇంతకే అమ్మారా అంటే, ఇంతకే అన్నాడు. ఏవండీ? మీ ఇద్దరు ఎందుకు ఏకీభవించారని చెప్పినప్పుడు వెంటనే పడి ప్రాణం విడిచాడంటండి అక్కడికక్కడే. తను మోసుకుపోయారు యవనస్తులొచ్చి. కాసేపున్న తర్వాత మళ్ళీ ఆళ్ళ ఆయన గారు చెప్పిన మాటలన్నీ కూడా తలపోసుకుంటా ఎలా చెప్పాడు మా ఆయన గారు? నేనేం చెప్పాలి అక్కడికెళ్ళి? ఎంత గట్టిగా అడిగినా కరెక్ట్‌గా నువ్వే చెప్పాలి. అడిగితే చెప్పాలి లేతే మాట్లాడకుండా ఊరుకోవాలి అని చక్కగా చెప్పుకుంటా మనసులో చెప్పుకుంటా వస్తా ఉంది. "ఏమ్మా పొలం ఇంతకీ అమ్మారా?" "అవునండి. అంతకే అమ్మామండి." మరి ఆళ్ళ ఆయన గారు చెప్పమన్నారు కదండీ! ఇద్దరు అనుకున్నారు కదా! మీ ఇద్దరు ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ఏకీభవించారు మీరు? నీ పెనిమిటిని పాతిపెట్టినటువంటి వారి పాదాలు ఇక్కడికి వస్తున్నాయి. నిన్ను కూడా మోసుకుపోతారంటే టక్‌మని పడిందంటండి చచ్చిపోయిందంట ఆవిడ. అప్పటి వరకు ఎంతో సువార్త బాగా జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ఎప్పుడైతే మరి దేవునికి అవిధేయంగా జీవించారో వాళ్ళని బట్టి అనేకులు చేర్చబడడానికి ఏమైపోయారంట? అభ్యంతరపడ్డారంటండి. దేవుని కార్యాలు సంతోషంగా జరుగుతా ఉంటే అందరూ ఏకీభవించడానికి వస్తారు సంతోషంగా. కానీ దేవుని సన్నిధికొచ్చి అపవిత్రమైనటువంటి జీవితాలతో ఏవండీ అయోగ్యంగా మనం అడ్డుబండ్లుగా ఉంటే అదేంటి? ప్రభు మార్గాలు సిద్ధపరిచినట్టవుద్దా? ఏదుంటే అది చెయ్యాలి మనం. ఎలా ఉంటే అలా చేసుకోవాలి. ఏది చెప్పాడో దేవుడు దాన్ని మాత్రమే జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ! హ్మ్. ఇక్కడ చూడండి యోహాను గారు ఎవరు అంటే, ప్రభువు మార్గాన్ని సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయండి అని కేకలు వేస్తున్న ఒక శబ్దం అంటండి. మరి యెషయా గ్రంథంలో అతని కోసం ఏవండీ ప్రవచనంలో ఏమని ఉంటది? కేక వేసే ఒకని శబ్దం. యోహాను గారి పేరేంటంట? కేక వేయని ఒకని శబ్దం ఆయన పేరు. ఆ! హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. ఈ యోహాను గారంటండి ఒంటె రోమముల వస్త్రం. ఒంటె ఉంటది గదండీ! దాని రోమాలతో నేయబడినటువంటి వస్త్రం అంటండి. మొల చుట్టూ తోలు దట్టి కట్టుకొని ధరించుకునేవాడంట. మిడతలు, అడవి తేనె అతనికి ఆహారం అంటండి. ఆ! 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 హ్మ్. 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 చూడండి ఆ సమయంలో యెరూషలేము వారు, యూదా వారందరూను, యొర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకొచ్చి పాపాలన్నీ ఒప్పుకొనుచు హ్మ్. హ్మ్. చూడండి అందరూ కూడా ఏం చేస్తున్నారు? పరలోక రాజ్యం కోసం వస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడంటే ఇష్టమే.
పరలోక రాజ్యం వెళ్ళాలని కోరిక ఉంటుంది. మీరు మరి బాప్తీసం తీసుకుంటేనే గాని పరలోక రాజ్యం వెళ్ళరు అంటే, మరి యోహాను గారు చెప్తున్నటువంటి బోధ ఏంటంటే, మరి ఆయన మారు మనసు నిమిత్తం నీళ్ళలో బాప్తీసం ఇస్తున్నారంట. ఏవండి? తమ పాపాలు ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటా ఉన్నారు. అతడు పరిసయ్యుల్లోనూ, సద్దూకయ్యుల్లోనూ అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. ఏవండి? ఆయన ఏమని పిలుస్తున్నాడు? ఇప్పుడైతే దైవజనమ అంటేనే తప్ప మనకు కుదరదు. సర్ప సంతానమా ఏంటంటండి? సర్ప సంతానం అంటే ఎవరు? సాతాను బిడ్డలారా, అపవాది బిడ్డలారా, మీరందరూ కూడా మారు మనసుకు తగిన ఫలాలే ఫలించండి. ఏం చేయాలంటండి? దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు దేవుని ఫలాలు ఫలిస్తారు కదా. మారు మనసుకు తగిన ఫలాలు అంటే యేసు ప్రభు లాంటి జీవితం అని చెప్పాను కదండి, అవి అనమాట. ఇక్కడ సర్ప సంతానం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయండి? వాళ్ళ పనులు వాడే చేస్తారు కానీ మందిరానికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడు అంటే ఇష్టమే, కానీ ఏమండి ఒక కాలేజ్కి ఫీజు కట్టి, ఏమండి బస్సు లేకపోతే మెస్కి మొత్తం అన్నీ కట్టి కట్టి వెళ్ళి ఊరికి వచ్చేస్తున్నారు అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉందా, నష్టం ఉందా? నష్టమే ఉంటుంది. ఇంటి దగ్గర ఉండి ఏ కూలి పనికి వెళ్ళినా రోజుకు ఒక 500 వస్తాయి. ఏమండి? మరి తల్లిదండ్రుల సంపాదన అంతా తీసుకొని వాళ్ళు మరి కాలేజీకి వెళ్ళి చదవకపోతే వేస్టే కదా. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలంటండి. అసలు దేవుని సన్నిధికి ఎందుకు వస్తారు? సరదాగా వచ్చి వెళ్ళిపోవడం అండి? ప్రతి వారం వచ్చి వెళ్ళిపోవడం అండి? ఏ వారం కనబడ్డామా లేదా అంటే కనబడాలి. ఆయన చెప్పారు, కనబడాలి వద్దా? ప్రతి వారం ఏమండి 7వ దినం అది పరిశుద్ధ సంఘపు దినము. వారం వారం విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము అని చెప్పారు. పరిశుద్ధ సంఘంగా కూడవలసినటువంటి దినమే. కానీ వచ్చిన తర్వాత కూడా ఏమండి వచ్చినట్టు లేకుండా ఉంటే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదనమాట అండి. ఇక్కడ రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు చెప్పారు మీతో? వచ్చి నీళ్ళలో బాప్తీసం తీసుకొని వెళ్ళిపోతే సరిపోద్దని ఎవరు చెప్పారు మీకు? ఏమండి? బాప్తీసాలు తీసుకోండి, సంతోషమే. కానీ తర్వాత ఏం చేయాలంట? ఫలాలు ఫలించాలంటండి. మారు మనసుకు తగినటువంటి ఫలాలు లేని చెట్టుని దేవుడు ఏం చేశారంట? శపించడం జరిగింది. ఫలాలు లేకుండా ఉంటే కుదరదు. ఏమండి? మనకి ఇష్టమైచ్చినటువంటి ఫలాలు ఉంటే కుదరదు. కారు ద్రాక్షలు కాసామంటారు కదా, అలాంటి ఫలాలు కుదరవు. మరి మారు మనసుకు తగిన ఫలాలు చూద్దాం తర్వాత. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకొనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. మేమే దేవుని బిడ్డలం, మేమే, మా ద్వారానే దేవుడు ఘనకార్యాలు చేస్తాడని మీరు తలంచుకొనవద్దు మీలో మీరు. ఈ రాళ్ల వలన అంటే ఏంటంటండి? మనం అన్యజనులం. ఈ రాళ్ల వలన కూడా దేవుడు ఏం చేస్తాడు? అబ్రహాముకి, ఇప్పుడు మీరెవరు? అబ్రహాము సంతానమేనండి. దేవుని స్తోత్రం చెప్దాం. అబ్రహాము పిల్లలంటే విశ్వాసులు. ఏమండి? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మేవాళ్లే అబ్రహాము సంతానం. అబ్రహాము గారు అంటే మాటలు కాదండి. ఏమండి? దేవునికి స్నేహితుడు అంటండి. అంతేనా? అబ్రహాం గారు లాగంటే ఏంటండి? 100 సంవత్సరాలు ఎదురు చూస్తే కొడుకు పుడితే ఆ కొడుకుని అబ్రహామా అని పిలిస్తే చిత్తం ప్రభువా అంటే, నీవు ప్రేమిస్తున్నటువంటి నీ ఏకైక కుమారుని తీసుకొచ్చి నాకు బలిగా ఇస్తావా అంటే ఏమన్నాడు? మారు మాట్లాడలే. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? అందరికంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తారు మనుషులు? పిల్లల్నే కదండి. తమ ప్రాణాల కంటే ఎక్కువగా కూడా పిల్లల్ని ప్రేమిస్తారు కదా, కాదా? అవునా కదా? మరి మీరే చెప్పాలి. పెళ్ళిళ్ళు అయినోళ్ళు, బిడ్డలు ఉన్నవాళ్ళే చెప్పాలి. మీకు మీ ఇల్లు ఇష్టమా, మీ పొలం ఇష్టమా, మీ పిల్లలు ఇష్టమా అండి? ఏమండి? అవునా కదా? అవునా? పిల్లలే ఇష్టంగా ఉంటారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా. వాళ్ళకి అమ్మ నాకు కొంచెం కష్టంగా ఉందంటే ఇక్కడ తల్లి మనసు ఏమైపోద్ది? నలిగిపోతూ ఉంటుంది కదా. కానీ నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ ఏకైక కుమారుని నాకు మోరియా కొండ మీద బలిగా అర్పించమంటే మారు మాట్లాడకుండా వెళ్ళాడండి. అబ్రహాము స్నేహితుడు అంటండి. స్నేహితుడు అంటే ఏంటంటే యజమాని చేసేదంతా కూడా దాసుడు ఎరగడు కాబట్టి, ఈసారి మిమ్మల్ని దాసులని పిలవను, మిమ్మల్ని ఏమని పిలుస్తాను నేను? స్నేహితులు. అంటే ఆయన ఏం చేస్తాడో కూడా అన్నీ తెలుసు అనమాట. ఏమండి? ఆయన చంపేసినా మళ్ళీ బ్రతికిస్తారని తెలుసు. మామూలు వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఏమండి? మామూలు వాళ్ళకి ఏమనిపిస్తుంది? అమ్మో, నేను
తట్టుకోలేను ప్రభా, వద్దు ప్రభువా, ఇంకా అది నాకు ఉండదు అనిపిస్తుంది. కానీ ఆయన తీసుకుంటే ఏం చేస్తారు ఆయన? శ్రేష్టమైనవి ఇస్తారు. అబ్రహాము సంతానమని మీలో మీరు తలంచుకునవద్దు. ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీకు చెప్తున్నాను. తర్వాత ఏంటంటే ఎప్పుడంటండి? ఎప్పుడంట? ఇప్పుడే. ఇప్పుడంటే ఈరోజు. ఏమండి? గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. మనందరికీ కూడా ఏముందంటండి? అర్థమవుతుందండి? వాక్యం సత్యమేనా? గొడ్డలి అంటండి మన చెట్ల వేరున ప్రతి చెట్టుకి కూడా ఒక గొడ్డలి అక్కడ పెట్టబడి ఉంది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు ఇక్కడ చూడండి, మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తం నీడలో మీకు బాప్తిస్మ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, ఏంటంటే మారు మనసు నిమిత్తం మీకు నేను నీళ్ళలో బాప్తిస్మ ఇస్తున్నాను. నా వెనుక ఒక ఆయన వస్తున్నారు. ఏమండి? యేసుప్రభు వారితో మాట్లాడాడు ఆయన. అంతకుముందు చూశాడు యేసుప్రభుని. ఏమండి? యోహాన్ గారికిను యేసు ప్రభుకి చిన్నప్పటి నుంచి పరిచయం ఉందనుకుంటున్నారా? ఏమండి? కలిసి మాట్లాడారు అనుకుంటున్నారా? ఆయన ఎవరో అతనికి తెలియదు అసలు. యోహాన్ గారికి పుట్టారు, ప్రభు మార్గాలు సిద్ధపరచడానికి పుట్టాడు. కానీ 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా చూడలేదండి ఇప్పుడు కూడా. ఏమండి? ఈ బాప్తిస్మ ఇచ్చేటువంటి ఈ యొక్క సన్నివేశంలో దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు బాప్తిస్మ ఇస్తున్నావు కదా, అందరికీ బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఒక స్పెషల్ జరుగుద్ది. ఒక ఆయన వచ్చినప్పుడు. ఏమండి? ఏంటంటండి? ఆయన వచ్చినప్పుడు ఏంటంట? నా వెనుక ఒక ఆయన వస్తున్నారు అంటే ఇంకా రాలేదు, ఆయన్ని చూడలేదు, ఆయన వస్తారంట. ఏమండి? ఆయన చెప్పులంట నేను విప్పడానికి కూడా మోయడానికి సరిపోను. ఆయన చెప్పుల వారు విప్పడానికి అంటే అలా కట్టుకున్న చెప్పులను కూడా అలా ముట్టుకోవడానికి కూడా పాత్రుని కాను అంటే దేవుడు ఎంత గొప్పవాడు. ఏమండి? యేసు ప్రభు అంటే మాటలు అనుకుంటున్నారా? ఎంత పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దైవ జనుడైనప్పటికీ కూడా, ఒక రోషం కలిగినటువంటి మంచి ప్రవక్త అయినప్పుడు కూడా ఆయన చెప్పుల వారును విప్పడానికి అంటాడు ఇంకో చోట. మరి యోహాను సువార్తలో మరి ఏమండి ఇక్కడ అంటాడు, చెప్పులను మోయడానికైనా నేను పాత్రుడను కాను. ఏంటంటండి? నేనైతే నీళ్ళతో ఇస్తున్నాను, కానీ ఆయన యేసుప్రభువారు ఏం చేస్తారంటండి? పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్మ ఇస్తారంటండి. పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మ. ఈ బాప్తిస్మ అనుకోండి, ఈ బాప్తిస్మ అంటే ఏమండి, మన పూర్వపు పాపాలన్నిటి నిమిత్తం మనం ఒప్పుకొని ఏమండి బాప్తిస్మ తీసుకుంటే వీటన్నిటి నుంచి కడుగబడి మనం పరిశుద్ధులుగా మారినట్టు. ఏమండి? అందరూ బాప్తిస్మాలు తీసుకున్నారా? ఏమండి? మనం బాప్తిస్మ ఎందుకంటండి, ఒక మురికిలో ఉన్నాం అనుకోండి, మనం ఏం చేయాలనుకుంటాం? మనం ఏం చేయాలనుకుంటాం? మురికిలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? బాగా అలిసిపోయి ఉంటారు, మురికిలో ఉంటారు, స్నానం చేయాలనుకుంటారు కదా. చక్కగా వచ్చి తలస్నానం చేసిన తర్వాత మంచి బట్టలు వేసుకుంటారు కదండి. అవునా కదా? కాబట్టి మనం ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటి? ఏమండి? బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే ఒక మురికిలో ఇప్పటి వరకు కూడా అంతా కూడా మన ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించి అవి మంచివి కాదనమాట అండి. దానివల్ల పరలోక రాజ్యం మనం వెళ్ళటానికి, దేవునితో సన్నిహితులు అవడానికి సరిపోమనమాట అండి. అర్థమవుతుందండి? కాబట్టి ఈ పాపాలన్నీ ఒప్పుకొని నీళ్ళలో బాప్తిసం పొందితే ఈ శరీరంతో చేసిన పాపాలన్నీ కూడా అప్పుడు ఏమవుతాయి అంటే అవన్నీ పాతి పెట్టబడతాయంట. మనం మరి జన్మ స్నానం అంటారు దాన్ని, మళ్ళా లేస్తాం అన్నట్టు. లేచిన తర్వాత మనం మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి అంటే ఏమండి? పరిశుద్ధంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు? పవిత్రంగా మీరు ఎలా ఉండగలుగుతున్నారు అంటే అగ్నిలో బాప్తిస్మ అనేటువంటిది, పరిశుద్ధాత్మలో బాప్తిస్మ అనేటువంటిది దేవుడు ఇస్తే గనక వాళ్ళు పాపం చేయలేరండి. దేవుని స్తోత్రం చెప్దాం. వాళ్ళు ఏం చేయలేరు? వాళ్ళు ఇంకా పాపానికి వాళ్ళ జీవితాన్నైనా ఒప్పుకుంటారు, ఒకవేళ కష్టమైన శ్రమైన ఒప్పుకుంటారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. మరి అందరికీ అగ్ని బాప్తిస్వం ఉందండి. ఏమంటే యేసుప్రభు వారు అగ్ని బాప్తిస్వం ఇస్తారనమాట. అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిస్వం ఇస్తారు. మామూలు బాప్తిసాలు అందరూ తీసేసుకున్నాం. ఏమండి? కానీ మనం ఏం చేయాలంట?
ప్రభువా మీరు కూడా నాకు అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిస్మ ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అప్పుడు ఏమవుద్ది అంటే యేసు ప్రభులా నడవగలుగుతాం. అప్పుడు పరిశుద్ధులుగా నడవగలుగుతాం. అప్పుడు ఏ పాపం కూడా అంటించుకోమనమాటండి. ఏంటంటండి ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఉమ్, 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 ఉమ్. ఇక్కడ చూడండి ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళాన్ని బాగుగా శుభ్రం చేసి ఏమండి ఏం చేస్తారంట అండి గోధుమల్ని మీరు కూడా మనందరికీ వ్యవసాయం తెలుసు. మామూలు కొంతమందికి తెలియదు వ్యవసాయాలు. ఏమండి చక్కగా తూర్పారు పడతా ఉంటారు. పెద్ద ఫ్యాన్ పెడతారు. లేదు అంటే తూర్పు గాలి వస్తూ ఉంటే ఒక గాలి వస్తూ ఉంటే దానికి ఇలా మరి అలా ఉంచుతూ ఉంటే ఏమవుద్దండి గోధుమలు అక్కడే పడతాయి. తాలంతా కూడా దూరంగా పడిపోద్ది. అప్పుడు మీరేం చేస్తారు? తాలంతా తీసుకొచ్చి కొట్లో పోసి గోధుమలు తీసుకెళ్ళి పెంట మీద పోస్తారు కదా. ఏమండి ఏం చేస్తారండి? గోధుమలు కొట్లో పోస్తారు. మీరు అలాగే చేస్తారా? దేవుడు అలాగే చేస్తాడంట. మీకు కూడా వచ్చే తెలివితే అట్లా. ఏమండి మరి అందరూ అంటారు కదా యేసుప్రభు నరకంలో పడేస్తాడు ఏంట్రా బాబా, మీ దేవుడు ఏంట్రా బాబు నరకంలో పడేస్తాడు అందరినీ అంటారు. మరి చెత్త కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. ఏమండి చెత్త కూడా తీసుకెళ్ళి బస్తాలు బస్తాలు నింపి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు కదా. ఏమండి ఈ వ్యవసాయం చేయడం మనకి కదండి, ఆయనకి వచ్చు. ఏమండి ఆయనే అసలైన వ్యవసాయకుడు అంట. నా తండ్రి వ్యవసాయకుడు. ఏమండి అర్థమవుతుందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, గోధుమలు అవి మంచి ఫలితం అనమాట అండి. మనం ఎప్పుడైతే దేవుని ఆజ్ఞల్ని కట్టడలను అనుసరించగలుగుతామో, దేవుని ఆత్మతో నింపబడతామో, పరిశుద్ధులుగా జీవిస్తామో మంచి విత్తనాలుగా తయారవుతాం. అప్పుడు కొట్లోకి వెళ్ళడం. కొట్టు అంటే ఎక్కడండి? కొట్టు అంటే ఏది? పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి మరి అగ్నితో ఆ పొట్టునంత కాల్చివేయడం అంటే నరకంలో పడేస్తాడు. అవునా? ఏమండి మరి ఇంతవరకు కూడా మనుషులందరూ కూడా తమ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఈ రోజున కాలిపోతూ ఉన్నారు. లేకపోతే వరదల్లో నశించిపోతూ ఉన్నారు. సునామీల్లో నశించిపోతున్నారు. ఇదంతా ఏంటంట తాలే. అర్థమవుతుందండి. గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేయాలి? మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి. పరలోక రాజ్యం అతి సమీపంగా ఉంది. అందరికంటే కూడా మనం మరి ఆ టైంకి దగ్గరగా ఉన్నట్టు మనకు అర్థమైపోతుంది. ఏమండి అర్థమవుతుందా లేదా? ఇక్కడిక్కడ చూసుకుంటే మాత్రం ఏమండి మాకు ఉద్యోగానికి సెలవు ఇవ్వరండి, మాకు కుదరట్లేదండి, అవన్నీ కూడా ఏమండి మనకి ఆటంకాలేనండి. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. ఏది ఏమైనప్పటికీ కూడా మన అవరోధాలు అడ్డులు మన ఆత్మీయ ప్రయాణానికి ఏమండి అడ్డుబండలుగా ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఎంత కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టుకున్నా, ఎంత చేసుకున్నా, ఎన్ని ఎకరాలు కొనుక్కున్నప్పటికి కూడా మనతో వస్తాయండి అవన్నీ. ఏమండి మనం తినే అంత అన్నం కూడా వాళ్ళు తినలేరండి. ఏమండి బాగా కూలి పని చేసుకునే వాళ్ళు చాలా సంతోషంగా కడుపు నిండా తినగలుగుతారు. ఏమండి కంటి నిద్ర నిండా నిద్ర ఉంటుంది. మామూలు వాళ్ళకి అంత ప్రశాంతత ఉండదు. ప్రతిదీ కూడా కష్టమండి. ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది చేయాలి, అది చేయాలి, వ్యాయామాలు చేయాలి, ఏమంటే రకరకాలు వెతుక్కోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ యోహాను గారి బోధలో మరి ఏంటంటండి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడతాయి. మరి యేసు ప్రభు వారు కూడా మరి ఆయన బోధించినటువంటి బోధన కూడా చూద్దామండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 17. అప్పటి నుండి యేసు ఇక్కడ చూడండి, యోహాను గారు అయితే మరి చెరసాల్లో వేయబడడం జరిగింది. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం చేసి మరి ఏమండి వెంటనే ఆ బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్తే ఈయనే దేవుని కుమారుడు అని అప్పుడు చెప్పారు. ఎప్పుడు? ఆకాశం నుండి పావురం ఆయన మీద మరి ఆ పరిశుద్ధాత్మ పావురం వలె ఎవరి మీదకి వస్తుందో అతనే నా ప్రియ కుమారుడు అని యోహాను గారికి చెప్పారు. కాబట్టి ఆయన్ని మీకు పరిచయం చేయడానికి నేను నీళ్ళలో మీకు బాప్తిస్మ ఇస్తున్నానని చెప్పాడు. మరి యేసు ప్రభు అని ఆ రోజు చూశారు. ఈయనే దేవుని కుమారుడు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి యోహాను గారి శిష్యులు కూడా యేసు ప్రభుని వెంబడించడానికి వెళ్ళిపోవడం జరిగిందండి. ఆ తర్వాత మరి కొంతకాలానికి యోహాను గారు పట్టబడడం. ఏమండి యోహాను గారు పట్టబడ్డారు. ఆ తర్వాత యేసు ప్రభువారు ఆ మాట మరి 12వ వచనంలో యోహాను చెరపెట్టబడినని యేసు విని గల్లియకు తిరిగి వెళ్ళి నజరేతు
విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. అక్కడ ప్రజలు అంటండి, చీకటిలో మరణాంధకారాల్లో ఉన్నటువంటి వారు గొప్ప వెలుగు చూశారన్న వాగ్దానం అక్కడ ఆ యొక్క ప్రవచనం నెరవేరింది. అయితే అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. యోహాను గారు వెళ్ళిపోయారు. యేసుప్రభు వారి సువార్త ఆరంభమైంది. యేసుప్రభు వారి సువార్త ఎలా ఉందండి? యోహాను గారిలానే ఉందా? యోహాను గారు ప్రకటించినట్టే ఉందా? యేసుప్రభు వారు కూడా ఏమని చెప్తున్నారు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. సువార్త అంటే ఏంటండి? యేసుప్రభు నిజమైన దేవుడు, మీకు ఆశీర్వాదం ఇస్తాడు, మీకు దీవెన ఇస్తాడు అంటాం మనం అయితే. కానీ యోహాను గారు, యేసుప్రభు వారు చెప్పినటువంటి సువార్త మరి మరి మనకి ఎలా ఆదర్శం అండి? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా దేవునికి మనం సమీపస్తులం అవ్వలేమండి. విశ్వాసం లేకుండా దేవునికి ఎలాగ ఇష్టలం అవ్వలేమో, మారు మనసు లేకుండా ఆయన బిడ్డలం అని చెప్పుకోలేము అనమాట అండి. ఇక్కడ యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేట చూచెను. వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ఇంకా యేసుప్రభువు ఇలా సువార్త ప్రకటించడం ఆరంభించారు. ఆయన చూసిన ప్రతి ఒక్కరిని కూడా 12 మంది శిష్యులు ఉన్నారు కదండి, వాళ్ళందరినీ కూడా చాలా విచిత్రం అనిపిస్తుంది. వాళ్ళని చూస్తే కనుక చదివితే చాలా ఈజీ, కానీ ఏమండి బాబు ఉద్యోగం కోసం చూస్తున్నావా, నా సేవకురా, నేను మీ అంతకంటే ఎక్కువ ఇస్తాను అన్నారనుకోండి. ఇప్పుడు సేవలోకి వచ్చిందానే నేను ఉన్నాను, ఏమండి అంత తేలిగ్గా గమ్మున పడిపోతావా? ఫస్ట్ మిషన్ బానేసి వచ్చామండి. తర్వాత ఏమండి ఇంకా మరలా అయ్యో పెట్టుకుంటూ ఉంటాం, ఏదో బిజినెస్లు పెట్టుకుంటూ ఉంటాం కదండి. అక్కడికి బయటికి రావడానికి ఎలా ఉంటుందండి? ఎంతో కష్టపడతా ఉంటాం. కానీ వారు ఎవరంటండి? సీమోను పేతురు, తర్వాత అంద్రెయ, వాళ్ళిద్దరూ కూడా జాలర్లు. వాళ్ళు వల్ల బాగు చేసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళతో నా వెంబడి రండి, మనుషులను పట్టేటువంటి వారిగా నేను చేస్తానన్నప్పుడు తమ వలలు విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించడం జరిగింది. ఆయన శిష్యులు కూడా ఆ విధంగానే మరి ఈ మారు మనసు అనేటువంటి దానికోసం, ఏమండి మారు మనసుకు తగిన ఫలాలు అన్నాడు కదా, ఆ ఫలాలు ఏంటో చూద్దాం ఒకసారి. మనకి ఎప్పుడు చదివేదేదండి, ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 11, 21 ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయము 20 నుంచి చదువుదాం, 20 నుంచి. ఇక్కడ చూడండి, యేసుప్రభు వారు ఏ ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైనటువంటి అద్భుతాలు చేశారంటండి. ఏ ప్రదేశానికి వెళ్ళినప్పటికీ కూడా ఆయన శిష్యులు ఇద్దరిద్దరుగా వెళ్ళి, ఆయన వస్తున్నారు, మీలో రోగులందరినీ తీసుకురండి, ఆయన స్వస్థపరుస్తారు, వాక్యం వినండి, రండి అని చెప్తా ఉండేవారు. అనేక జన సమూహాలు ఆయన వెంబడిస్తూ ఉంటే దెయ్యాలను వెళ్ళగొట్టేవారు, ఏమండి రోగులను స్వస్థపరుస్తూ ఉండేవారు, ఇలా చేస్తూ ఉండేవారు. ఈయన వడ్లవాని కుమారుడు కాదా? ఏమండి ఈయన వల్ల ఇలాంటి సూచక్రియలు అద్భుతాలు జరుగుతున్నాయి అని కొంతమంది ఏమంటండి, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అంటే దెయ్యాల అధిపతి అయ్యి ఉంటాడు. ఏంటంటండి, పెద్ద దెయ్యాలు ఆయన దగ్గర ఉండుంటాయి, చిన్న దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఇలా రకరకాల మాటలు చెప్పుకుంటా ఉన్నారంట. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఏమండి అసలు యేసుప్రభు వారు ఇన్ని అద్భుతాలు చేస్తుంటే, ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటే ఆయన నమ్మడం పోయి, ఏమండి ఆ కార్యం చూసి నమ్మేది పోయి, వారు ఏం చేస్తున్నారు? ఆయన్ని ఎలా చంపాలా, ఆయన్ని ఎలా పట్టుకోవాలా, ఆయన మీద ఎలా నేరం మోపాలా అన్ని గిట్టనటువంటి మాటలు. ప్రతీది కూడా ఏ మాటలు?
దెయ్యం పట్టినవాడో, వడ్లవాని కుమారుడో, లేకపోతే దెయ్యాల అధిపతో రకరకాలుగా అంటా ఉంటే యేసుప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన పిమ్మట ఏ ఏ పట్టణాల్లో ఆయన మరి విస్తారమైనటువంటి అద్భుతాలు చేశారో, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. ఏవండీ కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు. ఏవండీ పక్షవాయువు గల వారు వెంటనే పరిపెత్తుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఏవండీ కుష్ఠరోగులు వచ్చి శుద్ధులవుతున్నారు. ఇవన్నీ చూసినటువంటి వాళ్ళకి ఏవండి పరలోకంలో ఉన్న దేవాది దేవుడే ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడని చెప్పి నమ్మడం పోయి వాళ్ళు ఇంకా వారి హృదయాలను ఏం చేసుకున్నారంటండి, కఠినం చేసుకున్నారు. మాకు ఇలాంటి కార్యాలు అవ్వలేదు, మేము కూడా చేద్దాం కదా మాకు కూడా వస్తే అన్నట్టు అనుకున్నారు, కానీ దేవుని నమ్మడం మానేశారంట. అప్పుడు వాళ్ళని గద్దిస్తున్నారు, అయ్యో కొరాజిన, అయ్యో బెస్తేదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతాలు తూరు సీదోను అనేటువంటి పట్టణాల మధ్య చేయబడితే ఆ పట్టణాల వారు పూర్వమే గోనిపట్ట వేసుకొని బూడిద వేసుకొని ఏం చేస్తారంటండి, మారు మనసు పొంది ఎందురు. తూరు సీదోను పట్టణాలు చాలా పెద్ద సిటీలు అనమాట అండి. ఏమండి తూరు సీదోను పట్టణాలంటే అక్కడ సువార్తకి ఆయన పంపించడం జరగలేదు కాబోలండి. అక్కడ ఉన్నటువంటి విస్తారమైన పాపాన్ని బట్టి ఆయన వారిని శిక్షించడం జరిగింది. సొదొమ గొమొర్రా పట్టణాలకి ఏమండి పంపించారు, దేవుడే వచ్చారు. వస్తే వాళ్ళు ఏం చేశారు, దేవుణ్ణే బలవంతం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏంటంటండి, అనేకమైన అద్భుతాలు చేయబడినప్పటికి కూడా వీళ్ళు మారు మనసు పొందలేదు. కాబట్టి అయ్యో కొరాజిన, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతాలు ఇవన్నీ ఏంటి, తూరు సీదోను పట్టణాల మధ్య చేయబడిన ఎళ్ళ వారు పూర్వమే గోనిపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందిందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్తున్నాను. కపెర్నహూమ, ఆకాశమునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడ్ల అది నేటి వరకు నిలిచియుండు. ఏమండి దేవదూతలు వచ్చారు అంతేకాని అక్కడ అద్భుతాలు కట్ర ఏమీ చెయ్యలేదు కదా. వాళ్ళు దేవదూతలని లేకపోతే అద్భుతాలని ఆయనే ప్రియకుమారుడిగా వచ్చారని కానీ అవన్నీ లేదు. సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా ఎంతో భయంకరమైన పట్టణాలు అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా మీ మధ్య చేయబడిన అద్భుతాలుగాను చూస్తుంటే కనుక వాళ్ళు పూర్వమే గోని పట్టగట్టుకుంటారు. కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ రాలా. తూరు సీదోను పట్టణాలకు కూడా ఆ ఛాన్స్ రాలా. ఈ రోజు మీకు ఎటువంటి ఛాన్స్ వచ్చింది, స్వయాన దేవుడే మీ మధ్య సంచరిస్తా అద్భుతాలు చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు, ఏమండి ఏమాత్రం కూడా మీరు మరి మనసును పెట్టకుండా, గౌరవించకుండా, మరి మారు మనసు పొందకుండా ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ అంటాడు, విమర్శ దినమందు మీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వ తగిన ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి చాలా జాగ్రత్త. మనం ఎన్నో కార్యాలు చూస్తాం, మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తాం. ఏమండి ఎన్ని చూసినప్పటికీ కూడా ఏం చేస్తూ ఉంటాం, మర్చిపోతూనే ఉంటాం కదా. మాటి మాటికి మర్చిపోయారంట ఇశ్రాయేలు ప్రజలు. ఏమండి వాళ్ళకంటే గొప్పవాళ్ళమా మనం, ఏమండి గొప్పవాళ్ళం కాదు, కానీ మనం మాటి మాటికి మర్చిపోతే వాళ్ళలానే ఉంటాం. అర్థమవుతుందండి. దేవుడు కనికరం గల దేవుడు. మాటి మాటికి మీరు చదివితే అయ్యే బాబోయ్, మన జీవితంలో కూడా ఇలాగే ఉంటామా మనం, ఏమండి అనిపిస్తుంది. ఎందుకు అంటే వెంటనే ఆయన కార్యములను వారు మర్చిపోయారు. మరలా వాళ్ళు ఏమండి కష్టాల పాలైపోయారంట, శ్రమల పాలయ్యారంట. శ్రమకు తాళుకోలేక యెహోవా నీవు తప్ప ఎవరున్నారు నాయన అంటే ఆయన ఏం చేస్తారంట, మరలా వారిని విడిపిస్తారంట. మరలా ఏం చేస్తారంట, ఎంతవరకు ఏంటి, ఇది ఒక ఆట అనమాట. ఆటేనా, జీవితం అన్నట్టు లేదు. యేసు ప్రభు దేవుడు విడిపించడం, మరలా వెళ్ళి పాపంలో చిక్కుపడ్డం, మరలా విడిపించడం. అసలు ప్రభువా ఇదేంటి, పాపానికి నేను ఇలా బానిసనైపోతున్నాను ఏంటి, ఏమండి దేవుడు అంటే భయం లేని పరిస్థితి ఏంటి నా జీవితంలో. మనం మోసం చేసుకుంటా మన ఇష్టానుసారమైన జీవితంతో ఉంటే మాత్రం దేవుని రాజ్యం వెళ్ళవండి. ఏమండి ఎవరినో మోసం చేయడం కాదు, మనం మోసం చేసుకున్నట్టు అవుతాం. గుర్తుపెట్టుకోవాలి, ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది కూడా మనకి శాశ్వతం కాదు. అన్నీ పోయినప్పటికీ కూడా ఏమండి యోబు గారు ఎలా ఉన్నారు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కానీ మనం ఏం చేయాలండి, కష్ట సమయంలో, బాగా కష్ట సమయం, తట్టుకోలేని పరిస్థితిలో సొల్యూషన్ ఏంటి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవడం. ఇంకంతకంటే ఏమీ సొల్యూషన్ లేదండి. ప్రభువా నేను ఏ మార్గంలో నడుస్తున్నానో నాకైతే తెలియదు, కానీ మీరు నడిపిస్తున్నారు, మీకు తెలుసు. నేను ఇటువంటి కష్ట పరిస్థితిలో ఉన్నాను. మారు మనసు పొందకుండా కఠినమైన పరిస్థితి మన జీవితంలో వచ్చింది అంటే దాని ఫలితం తప్పకుండా నరకం ఉంది. ఏమండి కఠినత్వం అనేటువంటిది మన జీవితంలో ఏమవకూడదు,
మారు మనసులు రావంటండి. చాలామంది ఎన్నో ఎన్ని కార్యాలు చూసినప్పటికి కూడా వాళ్ళకి ఏంటంటండి, చూడండి ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయము 21 వచనం చూద్దాం ఒకసారి. హ్మ్. ఓహ్! 20 వచనం చదువుదాం. హ్మ్. ఆ! హ్మ్. 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 ఇక్కడ చూడండి, అంత్యకాలాల్లో దేవుడంటండి వాళ్ళందరూ మారు మనసు పొందుతారేమో అని అనేకమైనటువంటి శ్రమలు, ఈ హింసలొస్తున్నాయి. ఒక ప్రక్కన ఏవండీ కాలిఫోర్నియా, ఏవండీ మరి ఇప్పుడు అమెరికా మొత్తం తగలబడుతుంది. వాళ్ళకి మారు మనసొస్తుందా? కఠినమైపోతుందా వాళ్ళ హృదయాలు? ఇంతకు ముందు ఏమన్నా దేవుడిని అనుసరించారా? ఇంతకుముందు అనుసరించలా. అనుసరించలేదు కాబట్టి వారి మీదకి శిక్ష వస్తుంది. శిక్ష వచ్చినప్పుడన్నా ఏం చేయాలి? లోబడాలి. లోబడటం అనేటువంటిది జరగట్లేదంట. వీళ్ళంటండి చాలా మరి దెబ్బలు, కష్టాలు ఇయన్నీ చూసారు. చూసి వాళ్ళేంటంటండి, ఈ దెబ్బల చేత చావక మిగిలినటువంటి జనులు ఒకవేళ దేవుడిని నమ్ముకుంటారా అంటే నమ్ముకోరంటండి. దెయ్యములను ఏం చేస్తారంట? దెయ్యాలను అనుసరిస్తారంట. చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టునట్లు మారు మనసు పొందలేదు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని శ్రమలొచ్చినా ఎవరికి నమస్కారం చేస్తున్నారంట మరలా? ఇదంతా దేవుడు చేస్తున్నాడని బోలెడంతమంది కామెంట్‌లో పెడతా ఉంటారు. ఏవండీ? ఇదంతా దేవుడే జరిగిస్తున్నాడు. ఆయన్ని ప్రార్థన చేయండి అని ఎంతోమంది చెప్తా ఉంటారు. అయినా వాళ్ళ హృదయం ఏంటంటండి? మారు మనసు పొందట్ల. మెత్తని హృదయాలైతేనే మారు మనసొస్తాయండి. మెత్తగా అంటే ఏంటి? మెత్తగా అంటే అందుకే అంటాడు, మీలోండి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను. నన్ను సేవించే వారిగా చేసుకుంటాను. నా కట్టడలు, నా విధులు మీ యొక్క హృదయం మీద వ్రాస్తాను అంటాడు. ఆయన వ్రాయకపోతే మనం కఠినమైన హృదయం వచ్చిందనుకోండి, దాని ఫలితం ఏంటో తెలుసా? ఏంటండి? పర్లేదు ఏమవ్వదులే అని చెప్పి దేవుడిని పట్టించుకోకుండా ఉన్నారనుకోండి, ఎవడికి నష్టం అండి? ఆ! మనం ఏం చేయాలి? ఎన్ని దెబ్బలు కొట్టినా తల్లి కాళ్ళు పట్టుకునేలా ఉండాలి. దూరంగా వెళ్ళిపోయారనుకోండి, ఎవరికి నష్టం అండి? పిల్లలకే కదా! కాబట్టి మనం ఎప్పుడైనా లోబడే తత్వం కావాలి. మెత్తని హృదయాలు కావాలి. ఇటువంటి కష్టాలొచ్చినా, శ్రమలొచ్చినా మరి విగ్రహాలే మన దేవుళ్ళని చెప్పి వాళ్ళేం చేస్తున్నారంట? ఇంకా మారు మనసు పొందలేదంట. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయా మంత్రములను, జార చోరత్వములను చేయకుండునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. వాళ్ళు ఎంతో దేవుడు అవకాశం ఇచ్చినప్పటికి కూడా ఏమవుద్దంటండి? ఇంకా చెడ్డ ఫలితాలే. ఏమాత్రం మారు మనసు పొందడానికి ఇష్టపడట్లేదంట. మనం అలా ఉండకూడదు. ఏవండీ? ఎలా ఉండాలి మనం? ఇది కరెక్ట్ కాదు. ఈ రూట్ కరెక్ట్ కాదన్నారనుకోండి, మనం ఏం చేయాలి? వెంటనే వదిలిపెట్టడానికి ఇష్టపడాలి. ఏవండీ? ముక్కు పుడక పెట్టకూడదు అన్నామనుకోండి, ఇది నాకిష్టం అన్నారనుకోండి, ఏమంటామండి ఇంకా? దేవునికి ఇష్టం లేదంట, ఇది పెట్టకూడదంట, నాకిష్టం అండి. దేవునికి ఇష్టం లేదంట, నేను మానేయాలని ప్రార్థన చేయండి, నేను కూడా చేసుకుంటాను అంటే ఎలా ఉంటదండి? అది బావుంటదా? ఇది బావుంటదా? ఏవండీ? నిన్ను దేవునికి దూరం చేసేటువంటి ఏ అభ్యంతరమైనా చాలా జాగ్రత్త. అది చిన్నదైనా నిన్ను చంపేస్తది. ఏం చేస్తది? చంపేయడం అంటే ఏంటి? నరకానికి తీసుకుపోద్ది. గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్త. అది చిన్నదైనప్పటికి కూడా. ఓడకి చిన్ని రంధ్రం ఉందనుకోండి, ఏమైపోద్ది? ఓడకి చిన్ని రంధ్రమే పడింది. ఏమవుద్దండి? ఓడ మునిగిపోదా? చిన్నిదేనండి. ఎంతో అక్కర్లా. చీపురు పుల్లంత కూడా వద్దు. సూదంతే. ఏవండీ? చాలా జాగ్రత్త. మన మనం మారు మనస్సులో ఏవండీ? మారు మనసు పొందామంటే కొంతమంది అడుగుతా ఉంటారు గదా! పాస్టర్‌లని అడుగుతా ఉంటారు. ఏవండీ ఇలా చేయొచ్చండి అంటారు. ఆ డౌట్ నీకొచ్చింది అంటే అది నువ్వు చేయకూడదని అర్థం. ఏవండీ? ఆ డౌట్ అసలు నీకెందుకొచ్చిందక్కడ? డౌట్ ఎందుకొచ్చింది? అది తప్పు కాబట్టే డౌటొస్తది. నువ్వు అడుగుతున్నావు అంటే అది ఆటోమేటిక్‌గా ఆన్సర్ నీ దగ్గరే ఉంది. ఇంక అడగనవసరం లేదు.
అది మానేసుకోవడమే. ఇలా చేయొచ్చా? చేయకూడదా? ఏవండి? అడుగుతా ఉంటారు కదా! కాబట్టి చాలా జాగ్రత్త. చిన్నదైనప్పటికి కూడా మనం దేవుని రాజ్యానికి వెళ్ళకుండా మనల్ని ఒక మనిషికంటండి మీకు ఇది వినే ఉంటారు. ఒక మనిషి చనిపోయాడనుకోండి, పైకి తేలిపోతారు. కానీ వాళ్ళకి చిన్ని రాయి కడితే ఏమవుద్దంట? పైకి తేలరంటండి ఇంక. రాయి అనేటువంటిదేంటి? కిందకి లాగేస్తది. అలాగే పాపం కూడా రాయితో పోలుస్తారు. ఆ చిన్ని రాయ మీరు నీళ్ళలో తీసుకెళ్ళి అలా విసిరి చూడండి. ఏమవుద్ది? కిందకెళ్ళిపోద్ది. రయ్యమని దిగిపోద్ది. పెద్ద రాయి మాత్రమే కాదు. పాపం అంటే రాయిలాగా పాతాళానికి తీసుకుపోద్దంట. గుర్తుపెట్టుకోవాలి. అందుకే యేసుప్రభువారు గాని, యోహాను గారు గాని మారు మనసు నిమిత్తం మనకి ప్రకటించారు. దేవుని రాజ్యం సమీపంగా ఉందని. మరి గలతీ 5:22 ఒకసారి మనకి బాగా మరి మరి చిన్నప్పుడు కూడా మరి పాఠాలుగా ఏవండి అప్పజెప్పడానికి అన్నీ కూడా నేర్చుకున్నాం కదా! గలతీ 5:22 అయితే అంటే శరీర కార్యాలు ఫస్ట్ ఇంకొంచెం 16వ వచనం చదువునాను ఒకసారి. నేను చెప్పున్నది ఏమనగా ఆ, ఉమ్. ఇప్పుడు ఏంటంట మనం ఆత్మానుసారం అంటే ఏంటండి? ఏమండి? ఆత్మానుసారం అంటే తెలుసా? యేసు ప్రభు ఏ చెప్తే అది చేయడం. దేవుని మనసుతో చేసేదే ఆత్మ. దేవుని ఆత్మనే ఆత్మ అంటారు. పరిశుద్ధాత్మ అన్న ఆత్మానుసారమైన ఒకటే అనమాట అండి. అర్థమవుతుందండి? మరి ఆత్మానుసారంగా దేవునికి మరి ఇష్టానుసారంగా మనం చెయ్యాలి. ఉమ్, ఉమ్. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మకి ఇష్టంగా చేస్తామో అప్పుడు శరీర ఇచ్చలను ఏం చేయమో మీరు ఎలా ఉండగలుగుతున్నారు అంటే ఏమండి ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళ రూట్లో అవి ఉండవన్నమాట అండి. ఆ, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును ఏమండి శరీరం అంటండి ఆత్మకి, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తున్నాయంట. మీలో ఒక మనిషి మాట్లాడినట్టు మీరు విన్నారా ఎప్పుడైనా? వినలేదా? ఇప్పుడు లేచి నువ్వు మోకరించి ప్రార్థన చేయంటే నీలో ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ ఉంటుంది. కాదు, ఇంకొక అర్ధగంట ఉంది, కాసేపు మరి పడుకో, అప్పుడు లేవచ్చులే అంటది. ఆ తర్వాత నువ్వు లేచి ప్రార్థన చెయ్యి అంటే టైం ఎంత అయిందో ఒకసారి చూడు అంటది. ఏమండి? ఇద్దరున్నారా లేరా? పనికి సరిపోద్దా టైము? ఇది ఇద్దరు సంభాషణ అక్కడదా? ఇద్దరిదా అక్కడదా? ఏమండి? శరీరం ఆత్మకును ఆత్మ శరీరానికి ఫస్ట్ ఏముంది? ఇంకా టైం ఉందిలే పడుకో అంటది. మరి కొంచెం సేపు పడుకున్న తర్వాత అప్పుడే ఉంటుంది సరిపోదు టైం నీకు. ఏమండి? లోపల ఉన్న ఆత్మ ఇంకెప్పుడు చూసినా ఇంకేం చేస్తాం? ఏమండి? ఆత్మ లేపినా కానీ అబ్బా నాకు ఇంకా అలసట తగ్గలేదు. ఏమండి? అవునే కదా? ఈ రెండు కూడా మన శరీరంలోనే మన శత్రువు ఉంది. మన శరీరమే ఏమండి? నేను చిన్నప్పటి నుంచి ఈ శరీరం కోసం విని ఇది కోరుకుంటే కుదరదండి. ఒకవేళగా ఏదన్నా కోడిగుడ్డు కూర అందనుకోండి పెట్టను ఇంకా. ఎందుకు అంటే దాని ఇష్టం ఏంటి? ఇవాళ ములక్కాడ కూర తినాలనిపిస్తుంది, దాని ఇష్టం ఏంటండి? పెట్టింది ఏదో దేవుడు ఏదైతే మనకి అందుబాటులోకి తీసుకొచ్చారో దాన్ని పెట్టడం తప్ప నేను ఇది తినాలి అనేటువంటిది అది ఎవరి కోరిక? శరీరం కోరికే. నేను చికెన్ కరెక్ట్ తీసుకెళ్ళాలి, పెట్టాలి, నాకు చికెన్ తీసుకురావా అంటది ఎవరు? శరీరం. అంతే. టేక్ ఇట్ ఈజీగా మామూలు బ్రతకాలి కానీ అది కోరుకున్న దాన్నల్లా కూడా దానికి ఇవ్వడం నేర్పిస్తే మాత్రం అది మాట వినదండి. అందుకే పౌలు గారంట ఉపవాసాలతో తన శరీరాన్ని నలగొట్టాడు అని ఉంది దేవుని వాక్యం. ఏమండి? మామూలుగా టేక్ ఇట్ ఈజీగా పోస్తే అదేం మాట్లాడకుండా ఉంటే మనం అనుకోకుండా పోసి అట్లు పోసినా ఇడ్లీ పెట్టినా పర్లేదు. ఏమండి? అంతేగాని నాకు చాలా రోజులైంది, నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, ఏం అధికారం అండి? ఏమండి? ఏం అధికారం? అర్థమవుతుందండి? చాలా జాగ్రత్త. మీరు మీ శరీరాన్ని కూడా లోపరుచుకోవాలి అంటే అది చెప్పిన మాట మనం వినకూడదు. ఏంటంటండి? లోపల ఆత్మ, పైన శరీరం రెండు ఎలా ఉన్నాయంటండి? మీరు ఏం చెయ్యాలని అనుకుంటారో, ఏమి చేయ నిశ్చయించరు. నేను చాలా భక్తిగా ఉండాలి, నాకు అసలు కోపం రాకూడదంటే శరీరం ఏం చేస్తుందండి? చిటుక్కుమని అవనేస్తాయి. సారీ, ఏమనుకోకు, ఇందాక అలా వచ్చిందిలే కానీ అంటదంతే. ఏమండి? మనల్ని ఏం చేస్తుంది?
ఇదేంటి ఎలా ప్రవర్తించావు అటు తర్వాత. అంతేనా అండి? అవునా కదా? వద్దు ఇంత కోపం వద్దు అంటే ఏం చేస్తుంది? కోపపడ్డాను, పోన్లే అయిపోయిందిలే అంటది. లోపలే ఇదంతా సంభాషణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షించుతున్నవి కాబట్టి మీరేమి చేయని నిశ్చయింతురో వాటిని ఏం చేయలేరు మీరు? వాటిని చేయలేరు అనమాట. మనం ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఇద్దరు మనుషులు ఏకీభవిస్తే ఏమంటే ఏ పనైనా ముందుకెళ్తాయి. ఒకడేమో వద్దు అంటాడు, ఒకడు ముందుకు అంటాడు. అప్పుడు ఏమవుద్దండి? ఏ పని జరగదు. మన లోపల కూడా ఆత్మ శరీరం కూడా ఏకీభవిస్తే దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ఏమండి? శరీరం ఏమంటది? అబ్బా ఎంతసేపు మోకాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి అంటది. ఏమండి? శరీరం ఏమంటది? కొంచెం సేపు పడుకో, ఆ తర్వాత లేకపోతే బయటికి వెళ్ళి తిరుగుతా. ఏమండి? ఆత్మ ఏమంటది? కాస్తంత ప్రార్థన చేసుకుంటే బాగుండు, దేవునితో గడిపితే బాగుండు, వాక్యాలు విన్నావు కదా. ఏమండి? అంతేనా కదా? మీకు జరుగుతుందా ఈ పోరాటం? జరగట్లేదండి. బ్రతికున్న ప్రతి మనిషికి జరుగుద్ది. ఈ ఆత్మ వెళ్ళిపోయిన వాళ్ళకి ఎవరికి అది జరగదనమాట అండి. ఇంక రెండు చల్లబడి ఊరుకుంటాయి అనమాట. అందుకే చల్లగా అయిపోతారు. ఏమండి? కాబట్టి చాలా జాగ్రత్త. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ఏంటంటే ఆత్మ చేత నడిపింపబడితే ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. ఏంటంట? ధర్మశాస్త్రం ఏం చెప్పుద్దండి? ఈ పాపం చేశారు, వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి అండి. అవునా? ఆత్మ చేత నడిపింపబడ్డాం అనుకుంటే పాపమే లేదుగా. అసలు రాళ్ళతో కొట్టమని ఎక్కడ చెప్పుద్ది ఇంకా ధర్మశాస్త్రం? ఏమండి? అసలు తప్పు చేయకుండా ఉన్నవాళ్ళు ఏమండి జడ్జి ఎదుట నిలబడిన అవసరం లేదు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అవసరం లేదు కదా, తీర్పులోకి రానవసరం లేదు కదా. అంతేనా కదండి? మీరు ఆత్మ చేత నడిపింపబడితే మీరు ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు. ధర్మశాస్త్రం ఎక్కడ పనిచేస్తుంది అంటే ఎక్కడ తప్పు ఉంటే అక్కడ మాట్లాడుద్ది. తప్పున్న చోటల్లా ఏమని చెప్పుద్ది? ధర్మశాస్త్రం వచ్చి నువ్వు ఇక్కడ తప్పు చేసావు, ఇక్కడ తప్పు చేసావు, అదే కరెక్ట్గా చేస్తున్నారనుకోండి, ధర్మశాస్త్రం ఏమందంట? నోరు మూసుకొని ఊరుకుంటుంది. శరీర కార్యాలంటే అవి దేవునికి ఇష్టం లేదు, మనల్ని పాతాడానికి తీసుకెళ్ళేవి. అవి ఏంటి అంటే అవి మనకు తెలిసి ఉండాలి. ఏమంటే ఎదట వాళ్ళదైతే బాగా తెలుసు. ఎదట వాళ్ళ తప్పు అయితే వాళ్ళు ఇలా అంటారు, ఇలా అంటారు, ఇలా అంటారు అని మనకు తెలుసు. ఇలా చేస్తారని తెలుసు, అది తప్పు చేస్తున్నారని తెలుసు. మరి మనకు తెలుసా? శరీర కార్యాలు స్పష్టం అంటండి. స్పష్టం అంటే ఏంటిది? బాగా తెలిసి మనకి అవి తెలియజేస్తున్నాయి. అవి ఏంటి అంటే జారత్వం అనేటువంటిది. ఏమండి? జారత్వం అంటే పెళ్లి కాని వాళ్ళు చేసే తప్పుని ఏమంటారు? జారత్వం. అది శరీర కార్యం. ఇది దేవుని నుండి బొత్తిగా దూరం చేసి నరకానికి తీసుకువెళ్ళిపోద్ది. జారత్వము. అపవిత్రత అంటే ఇవి మీరు చేసి అపవిత్రమైనటువంటి వారుగా మిమ్మల్ని మీరు చేసుకోవద్దు. ఇవి మీకు అపవిత్రములు. వీటిని తినేవాడు అపవిత్రుడు, ఇది చేసేవాడు అపవిత్రుడు. మనం అది మరి లేవియాకాండం, ద్వితీయోపదేశకాండంలో చూస్తే మనకు తెలుస్తూ ఉంటాయండి. సంఖ్యాకాండాల్లో కూడా ఇస్తూ ఉంటాడు. అపవిత్రత అని కొట్టి చూసామనుకోండి, అపవిత్రులు ఏ ఏ విషయాల్లో అపవిత్రులు అయ్యారో వాళ్ళందరూ దేవునికి దూరం అవుతున్నట్లు లెక్క. ఏం పర్లేదండి. ఏమంటే నరశవాన్ని ముట్టినవాడు 7 రోజులు అపవిత్రుడు. ఏమండి? అపవిత్రుడు అంటే ఏంటండి? ఇప్పుడు అపవిత్రులు అని ఇందుట్లో వచ్చింది. ఏమండి? మరి దానికి పవిత్రత కావాలంట కదా, సొల్యూషన్ ఉండాలి కదా, లేకుండా కుదురుద్దండి. దేవుడు ఏమని చెప్పాడు? 3వ రోజున శుద్ధి చేసుకోండి, 7వ రోజున శుద్ధి చేసుకోండి, అప్పుడు ప్రార్థన చేసుకుంటే ఏమవుద్దండి? పరిశుద్ధపరచబడతారు అని చెప్తే, ఏమండి మా పాస్టర్ అమ్మండి, ఏమండి చర్చిలోకి తీసుకురండి, పెట్టండి, ఇక్కడ చాలా జాగ్రత్త అండి. అర్థమవుతుందండి? ఇలాంటి కార్యాలు ఎక్కడ జరగకూడదు. చట్ట విరుద్ధమైనటువంటివి, వాక్య విరుద్ధమైన కార్యాలు ఎవరు చేయడానికి సాహసించకూడదు. మేము మరి పాస్టర్లు కదా, ఈ లోపలే సమాధి చేయించుకుంటే దగ్గరలోనే చేస్తే ఇలాంటి పనికిరావండి. వాక్యానికి మనం విలువ ఇవ్వాలి. అపవిత్రమైన కార్యాలు, అపవిత్రం దేన్ని అన్నాడో దాన్ని. ఏమంటే శవాన్ని తీసుకొచ్చి చర్చిలో పెడతారా? నాకు తెలియక అడుగుతున్నా. జీవితంలో అది మంచిది కాదు. 3వ రోజు 7వ రోజు శుద్ధి చేసుకోనని వాడు తన జీవితకాలం అంతా కూడా శుద్ధి అవడు, వాడు దేవుని మందిరాన్ని అపవిత్రపరిచిన వాడు అవుతాడు అని ఉంది దేవుని వాక్యం. 3వ రోజు శుద్ధి చేసుకోకపోతే, 7వ రోజు శుద్ధి చేసుకోకపోతే వాడే ఎప్పుడు అపవిత్రుడు అంటండి. వాడు తన పాప శిక్షను వాడే భరించాలి. పాప శిక్ష ఉంటుందంట, దానికి ఒక పనిష్మెంట్లు ఉంటాయి. అందుకే అపవిత్రమైన వాళ్ళు పట్టించుకోకుండా తిరిగేస్తే ఏదో శిక్ష పడద్దు వాళ్ళకి.
ఆ దోషాలు నేను చూస్తూనే ఉంటాండి. ఒక అన్ని అంటే బయట నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతూనే ఉంటాయి కదా. ఏమండి, ఒక ఆవిడ అన్యుల దగ్గరికి, మరి మా వదినో ఆడబడుచో వాళ్ళ దగ్గరికి అని అన్యాచారమే అక్కడికి వెళ్ళటానికి సిద్ధమైంది. వాళ్ళు పక్కా పూజారులు. తీరా చూస్తే అమావాస్య. ఏమండి, మరి మీరు అన్యుల దగ్గరికి అంటే మరి ఇంకేం చేస్తాం అక్క, మేము వెళ్ళకపోతే కుదరదక్క అంది. అసలు వెళ్ళొచ్చిందంటండి. భయంకరమైన పరిస్థితి. అది ఇంక నేనేం చెప్పనులేండి. ఎక్కడ ఏమండి, వేరే అని కాదు. ఎందుకు అంటే మనం భరించవలసిన వారిగా ఉంటాం. పర్లేదులే మనుషులకి ఏమవుద్దులని ఒక అడుగు పెట్టేసి వస్తూ ఉంటారు. చాలా జాగ్రత్త. అపవిత్రమైనటువంటి కార్యాల్లోకి మనం వెళ్ళకూడదు. చనిపోయిన వారిని వెళ్ళిపోయి పడేసి మాకేం అవదులేండి అని చెప్పేసి మందిరానికి వచ్చేసారనుకోండి, అది కూడా తప్పని ఉంది దేవుని వాక్యం. మరి నేను అమ్మో శనివారం బోధ అండి, శనివారం బోధ కాదు ఇది, బైబిల్ బోధ. ఏమండి, అర్థమవుతుందండి? ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రవక్త అని చెప్పిన వాళ్ళు కూడా వచ్చి ఏమండి చర్చిలో పడుకోబెడితే వాళ్ళు ముసుగు తీసి చూసేసి వెళ్తే అది కరెక్ట్ అవుద్దండి? వాక్యం కరెక్ట్ అవుద్దా? వాక్యం కరెక్టా, ఇదే కరెక్టా? చాలా జాగ్రత్త. మనం అపవిత్రమైన జారత్వము, అపవిత్రత అవన్నీ శరీర కార్యాలోనే ఉంది దేవుని వాక్యం. కాముకత్వం అంటే ఏంటండి? కామకత్వం అంటే తలంపుల్లో ఎప్పుడు చూసిన కామపు ఆలోచనలు ఏంటంటండి. ఇంకా వాళ్ళు శరీర కోరికలు పెట్టుకొని ఏ అమ్మాయిని చూసినా ఏ అబ్బాయిని చూసినా ఇంకెప్పుడు అది ఏమైంది. ఏమండి, అర్థమవుతుందండి? అసలు పరిశుద్ధులకి జారత్వం అనే మాట కానీ వ్యభిచారం అనే మాట కానీ ఎత్తకూడదు. వీటిని ఆ పేరు ఎత్తడానికి కూడా నోరు పాడైపోద్దంటండి. ఏమండి, శరీర కార్యాలు స్పష్టమైనది. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, దేవుణ్ణి బయట అసలు దేవుణ్ణి కనబడనివ్వదు, దేవుని వాక్యాలు విననివ్వదు. ఈ కామకత్వం అనేటువంటిది ఏంటి? దేవుని వాక్యాలు అస్సలు వెళ్ళవండి వాళ్ళకి దేవుని వాక్యం విన్నా కానీ కష్టంగా ఉంటుంది. మెలికలు తిరిగిపోయి బయటికి పారిపోతారు. ఏమండి, విగ్రహారాధన ఏంటండి? దేవునికి ప్రతిగా విగ్రహాలను, ఆశను చెడగొట్టు మాయా స్వరూపాలంట అవి. ఏంటంట? ఆశను చెడగొట్టు. అసలు దేవుడు మన హృదయంలో ఉంటాడు. ఆయన ఇష్టపడింది మన హృదయం. ఆయన ఆకాశంలో ఉంటారు. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే ఆయనకి మనకి కనెక్ట్ అవుతాం. అంతేగాని విగ్రహం ఉంటే దాన్ని ఎదురుగుంటూ ఉంటేనండి. కొంతమంది ఏంటంటే యేసుప్రభు బొమ్మ పెడితేనే కానీ ప్రార్థన చేయలేరంటండి కొంతమంది. అంటే పాత అలవాటు ఉంటుంది కదా కాస్తంత. ఏమండి, మనం సొంత ప్రయత్నాలు అక్కర్లా, వద్దు అన్నాడు దేవుడు. ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని చెప్పాడు. కాబట్టి మనం విగ్రహాలు నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తే, ఏమంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు, ఎక్కువ సమయం దేనికి ఇస్తున్నావు, ఎక్కువ సమయం ఎవరితో గడుపుతున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు, అదంతా ఏంటంటండి? విగ్రహారాధన. వ్యభిచారాలు, ఏమండి, ద్వేషాలు, ఏమండి, జారత్వము, కామకత్వం, ఏమండి, వ్యభిచారం, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ ఇవన్నీ మనలో లేవండి. కానీ ఏమున్నాయి? ద్వేషం అంటే అంత పెద్దదేం కాదు కదండి. ఏమండి, అంత పెద్దదేం కాదు కదా. వ్యభిచారం అంత తప్ప? ఇది పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అంత తప్ప ద్వేషం ఉంటే? మాట్లాడితే ఫంక్షన్ జరిగింది అనుకోండి, నలుగురు కూర్చున్నారనుకోండి, ఏమంటారండి? ఇప్పుడు దాకా సంతోషంగా తిని అంతా బాగానే ఉన్న తర్వాత మళ్ళీ ఎత్తుతారు వాళ్ళ కోసం, ఎవరో ఒకళ్ళ కోసం ఎత్తుతారు. ఆ ద్వేషం అనేటువంటిది ఏంటి? అది రాకుండా పోదనమాట. ఎక్కడైనా వస్తుంది. ద్వేషాలు అనేటువంటి వ్యభిచారంతో సమానం. కాబట్టి అసూయలు, తర్వాత కలహం ఏంటండి? దెబ్బలాట్లు ఉంటే వ్యభిచారంతో సమానమే. మనం ఏం చేయాలి? దెబ్బలాట్లు ఉంటాం మంచిది కాదు. ఇవన్నీ కూడా పాతాళానికి తీసుకెళ్ళిపోతాయి మనల్ని. మారు మనసుకు తగిన ఫలాలు కాదు ఇవన్నీ. శరీర కార్యాలు అంటారు వీటిని. శరీర కార్యాలు స్పష్టమైపోయినాయో అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, ఏమండి, ద్వేషములు, కలహములు, క్రోధములు. ఏమండి, అంతేనా? క్రోధం అంటే ఏంటి? క్రోధం అంటే ఏంటండి? కోపానికి మించినటువంటిది. ఏమండి, అందుకే చంపేస్తారు ఎవరొకరిని. అవన్నీ దుష్టుని యొక్క సంబంధమైనవి. దుష్టుడు మనలో ఉంటే జరిగే ఈ లక్షణాలు అనమాట. ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. కక్ష అంటే ఏంటండి? కక్ష అంటే ఏంటి? పగ అంటారు.
ఏమండి? పగన్నా, కక్షన్నా ఒకటే. వాళ్ళు కక్ష పెట్టుకున్నారు అంటారు. పగ పెట్టుకున్నారు అంటారు. ఆ పగ పెట్టుకున్న వాళ్ళకి పాపం మంచినీళ్ళు తాగినా వాళ్ళే గుర్తుంటారు. మంచినీళ్ళు తాగబుద్ధి కాదు. అన్నం తినబుద్ధి కాదు. ఏవండీ? మరి మా వాళ్ళు చెప్తా ఉండేవారు ఎప్పుడు గూడా. మాకు ఒక తాతయ్య గారంటండి గబుక్కున పాముని కొట్టబోయారంట. ఆ పాము తప్పించుకొని వెళ్ళిపోయిందంటండి. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒక 6 నెల్లో, ఎన్ని నెల్లో అయిన తర్వాత ఆయనొచ్చి అరుగు మీదకొచ్చి కూర్చొని మాట్లాడుతా ఉంటే ఎండిపోయి అస్థిపంజరంలాగా దెబ్బతో ఎండిపోయి పల్చగా ఉన్న పాము మెల్లిగా ఏవండీ? మెల్లిగా ఓపిక లేక వస్తుందంటండి. ఆయన కళ్ళలో పడిందంట వెంటనే. అదిగో నేనప్పుడు కొట్టిన పాము ఇదిగో వచ్చిందని చెప్పి ఏవండీ? తిండి తినకపోయినా ఎప్పుడో ఒక రోజు వస్తాడని చెప్పి ఎదురు చూస్తా ఉందంటండి ఆ పాము. వచ్చింది ఒక దెబ్బేసంట అయిపోయిందంట. ఓపిక లేదంట దానికి. ఏవండీ? ఈ పగ అనేటువంటిది, కక్షలనేటువంటివి సాతానుకి సంబంధించినవి. ఇంట్లో గొడవలనేటువంటివి కూడా సాతానుకి సంబంధించినయి. ఏవండీ? ద్వేషాలనేటువంటి ఎదటి వాళ్ళ మీద ద్వేషం మనకెందుకొచ్చిందండి? మనం ఎవరికైనా ఏదైనా పెడుతున్నామా? ఏవండీ? వాళ్ళు మనకు పెట్టలేదని మనకెందుకండి ఇవన్నీ? అంతేనా కదా! మీరేం చేస్తున్నారు? నాకు పెట్టలేదు, పెట్టలేదు అంటారు. ఆళ్ళెంతో కష్టపడి సంపాదించుకుంటా ఉన్నారు. ఆళ్ళిష్టం పెడతారో లేదో. ఏవండీ? మనం ఎవ్వరిని ఏమీ అనకూడదు. దేవుణ్ణి అడిగి మమ్మల్ని దీవించండి నాయనా అని చెప్పి మనమే పెట్టే స్థితిలోకి రావాలి తప్ప ఆడు మాకేం పెట్టలేదు, మాకేం పెట్టరు, ఏమి ఇవ్వరు ఇలాగనొద్దు. ఎవరికాళ్ళు కష్టపడదాం. కష్టపడి ఏం చేసుకోవాలి? మనమే పెట్టే స్టేజ్‌లోకి రావాలి. అంతేగాని కక్షలు పెట్టుకొని, అసూయలు పెట్టుకొని, ద్వేషాలు పెట్టుకొని, కలహాలు పెట్టుకొని, ఇంట్లో గొడవలు, దెబ్బలాటలు ఇవన్నీ ఉన్న ఇల్లు ఎక్కడికి పోద్దంట? నరకానికి వెళ్ళిపోద్దంట. విమతములు. ఆ! అంటే ఇంకా అంటే వాళ్ళు విమతములు అంటే ఇంకా ప్రతిదానికి కూడా వ్యతిరేక భావాలే ఉంటాయనమాటండి. ఆ! అసూయలు. అసూయ అంటే ఏంటి? అసూయకి నిర్వచనం ఏంటంటే, అసూయ అనేటువంటిది నాకొచ్చిందనుకోండి ఒకవేళ. పలానా రాజకుమారి చాలా బావుంది. ఆళ్ళకి అంత ఉండకూడదు అనుకుంటేనంట, నాకే ఫస్టొచ్చి నేనే నశించిపోయిన తర్వాత ఏవండీ? ఈ మంట ఎక్కడ పుడద్దంట? అసూయ అనేటువంటి మంట నా దగ్గరే స్టార్ట్ అయిందనుకోండి. అది ముందు ఎవరిని కాల్చేస్తదంట? అది ఎక్కడ పుడద్దో అక్కడే కాల్చేస్తదంట. అందుకోసం అసూయ అనేటువంటిది ఏం చేస్తది? అది ఏ మనిషిలోకైతే వచ్చిందో ఆ మనిషి పతనమైపోతారు. ఏవండీ? అసూయ అంటే ఏంటి? ఎదట వాళ్ళు మేలు ఓర్చలేనటువంటి వాళ్ళు. అసూయ. ఆళ్ళు బండి కొనుక్కున్నారనుకోండి. బానే కొనుక్కుంటున్నారు. నేనేంటో ఇలా కొంటున్నాను. ఏవండీ? కారు కొనుక్కుంటున్నారండి. ఆళ్ళు బానే ఉంటున్నారు. నేనెందుకో ఇలా కొంటున్నాను. ఎప్పుడు చూసినా ఇంకా ట్రిపులప్‌కెళ్తాం కానీ ఏమవ్వం? ఏమవ్వండి? పైకి రావు. అలాంటి పదం లేకుండా దేవుడు మీకిచ్చాడండి. పోన్లే సంతోషం. దేవుడు అందరికీ ఇస్తాడు. మాకు గూడా ఇస్తాడు అన్నామనుకోండి. ఎంత బావుంటదండి. అంతేనా? సంతోషపడాలి. ప్రతి ఒక్కళ్ళు దాన్ని చూసి సంతోషించాలి. ఆ! మత్తతలు. హ్మ్. ఆ! ఏవండీ? అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, షికార్లు వాటి కోసమే మాట్లాడుకోవడం. వాటి కోసమే కాలక్షేపం. ఇలా చేస్తే గనక ఇదంతా ఏంటంట? పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవంటండి. నరకానికి తీసుకెళ్తాయి. ఏవండీ? శరీర కార్యాలు స్పష్టమైయున్నవి. ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన ఏవండీ? ద్వేషములు, కలహములు, క్రోధములు, మత్సరములు, విమతములు, అసూయలు ఏవండీ? మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఈ 16 ఉంటాయండి. ఈ శరీర కార్యాలనేటువంటియన్నీ 16 కాయలనమాట అండి. ఇయి అనుకుందాం. ఏవండీ? మీరు చుంచు పిల్లలైనా, ఎలుక పిల్లలైనా చూసారా? ఎన్నుంటాయి? పంది పిల్లలైనా ఎన్నుంటాయండి? ఎక్కువ పెడతాయనమాట. అవునా? 16 ఉన్నాయి. నార్మల్ గాదు ఇవి. ఎటు జూసినా ఈ యొక్క పాముల్లాగా వాటిలో నడవడమే. చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి. అయితే ఆత్మఫలమేమనగా తర్వాత 22 వచనంలోకొచ్చామనుకోండి. అయితే ఆత్మఫలమేమనగా మనం దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం మారు మనసుకు తగిన ఫలాలు అని యేసుప్రభువారు చెప్పారు. యోహాను గారు చెప్పారు. పరలోక రాజ్యం సమీపంగా ఉంది. మీరు కూడా రెడీగా ఉండండి. మంచి ఫలాలు ఫలించండి అన్నారు. మంచి ఫలాలంటే ఆత్మఫలాలు. ఆత్మఫలాలంటే ఏంటంట? ప్రేమంటండి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అన్నారు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడడం ఏంటి? మామూలుగా కలిసున్నప్పుడు ఏముండదు. కొంచెం ఏదన్నా ద్వేషం వచ్చినప్పుడు ఎలా ఉంటదండి? ఎలా ఉంటది? ఆళ్ళని చూస్తేనే చిరాకనిపిస్తది. ఆళ్ళని చూస్తేనే కష్టం అనిపిస్తా ఉంటది. అప్పుడేం చేయాలంట మనం? ఆ! అయినా ప్రేమ చల్లారకూడదంట. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. మరి 1 కొరింథీ 13 అధ్యాయంలో రాసి ఉంటది. ఇప్పుడు చదవొద్దులే గానీ దానికి ఒక్కదానికి చదివితే దానికే సరిపోద్ది. ప్రేమ మత్సరపడదు.
ఏమండి డంబంగా ప్రవర్తించదు, అమర్యాదగా ప్రవర్తింపదు, ఏమండి స్వప్రయోజనం విచారించుకోదు, ఏమండి అది అంటండి మరి సత్యమునందే సంతోషపడద్దు అంటండి, అన్నిటినీ తాడుకుంటుందంట, అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నింటినీ నమ్ముద్దంట. ఈ ప్రేమ ప్రవచనాలు అయినా నిరర్ధకం అయిపోతాయి, ప్రేమ మాత్రం నిలిచి ఉంటుంది. ఏది ఏమైపోయినప్పటికీ కూడా ఈ ప్రేమ అనేటువంటిది ఎప్పుడు కూడా మార్పు ఉండదనమాట అండి. అది దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అంటాడు, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అంటాడు. కాబట్టి మరి ఆత్మఫలాలు దేవుని బిడ్డలు అని చెప్పుకునే వాళ్ళకి ఏంటంట, నీలో ద్వేషం ఉంటే, పగుంటే, కక్షలుంటే ఇవన్నీ కాదు, నీలో ప్రేమే ఉండాలంట. తర్వాత నీలో సంతోషమే ఉండాలంట. సంతోషం అంటే కారు వచ్చింది సంతోషం, 10 ఎకరాల పొలం వచ్చింది సంతోషం, ఏమండి మంచి అందమైన పిల్లలు పుట్టారు సంతోషం. దానికి వ్యతిరేకంగా ఏమైనా జరిగితే అదనమాట అండి. ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, వ్యతిరేకం జరిగిన ఆత్మఫలం అంటే ఏంటి? అలా అయినా సంతోషమే, ఇలా అయినా సంతోషమే. తెల్లగా పుట్టారు పిల్లలు సంతోషమే, నల్లగా పుట్టారు పిల్లలు సంతోషమే, పొట్టిగా పుట్టారు, పొడుగ్గా పుట్టారు, ఇవన్నీ కాదండి. ఏది దేవుడు ఇచ్చాడో ఆయన ఇష్టం, అది సంతోషం అనమాట అండి. ప్రేమ, సంతోషము, సమాధానం అంటే ఏంటి? దేవునికి మనకి మధ్య, మనిషికి మధ్య సమాధానం ఉండాలి. సమాధానం లేకపోతే హృదయం అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. మీకుంటుందా? ఎవరితోన్నా మీ పిల్లలతో మాట్లాడకుండా, భార్యతో మాట్లాడకుండా, భర్తతో మాట్లాడకుండా ఉన్నారనుకోండి, ఏమండి ఏదైనా గబుక్కున మాట అన్నారు, వాళ్ళు బాధపడి వెళ్ళిపోయారు, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా. సమాధానం లేని చోట సంతోషం ఉండదనమాట అండి, ప్రేమ కూడా ఉండదనమాట. అంటే ఈ ప్రేమ సంతోషం ఉంటే అప్పుడు సమాధానం ఉంటుంది అనమాట. అంతా ఒకళ్ళు వస్తేనే మొత్తం అందరూ వస్తారు, ఒకళ్ళు వెళ్ళిపోతే అందరూ వెళ్ళిపోతారు, ఏమండి ఈ ఆత్మఫలాలు అనేటువంటి వాళ్ళు ఏంటి, ఒక్కళ్ళు వచ్చారనుకోండి అందరూ వస్తారు, ఒక్కళ్ళు వెళ్ళిపోతే ఒక్కళ్ళు కూడా ఉండరు అనమాట అక్కడ, ఏమండి కొంత ఉన్నామండి దేవుల్లో కాస్తంత ఉన్నామండి అంటే కుదరదు. ఒక్కడ పోయారో అందరూ వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ అందరూ ఎవరు వచ్చేస్తారు? శరీర కార్యాలన్నీ వచ్చేస్తాయి, కోపాలు వస్తాయి, ద్వేషాలు వస్తాయి, మాటలు వచ్చేస్తాయి, ఏమండి చాడీలు వచ్చేస్తాయి. చాలా జాగ్రత్త. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఈ ప్రేమ ఉన్నవాళ్ళు దీర్ఘశాంతంగా ఊర్చుకోగలుగుతారు. భర్త ఉన్నాడు అనుకోండి, ఆ భర్త ఒక 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు కష్టపెట్టారనుకోండి, ఏమండి మరలా మంచిగా మారితే ఏం చేస్తారు? ఓకే అంటారు. మరి బయట వాళ్ళు పెడితే కష్టం, ఒక్క మాటతోనే పోద్ది, అవునా కదా? అంటే ఏంటి? ప్రేమ. భర్త కాబట్టి ప్రేమ ఉంటుంది కదా, దీర్ఘశాంతం వహిస్తుంది. ఎప్పటికైనా మారతాడు భర్త, ఎప్పటికైనా మారతారు పిల్లలు. అయితే బయట వాళ్ళు ఒక్క మాట అంటే, ఒక చిన్న తప్పు చేస్తే ఏమండి ఓర్చుకోగలరా? ఈ ఆత్మఫలం దీర్ఘశాంతం. తర్వాత దయాళుత్వం. ఏమండి దయాళుత్వం అంటే ఏంటి? వాళ్ళ ఎలా జాలి చూపించడం అనమాట. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేయడం, వారి ఉన్న స్థితిలో వారికి ఎంతో ఆదరణ ఇవ్వడం, బలపరచడం, ఇదంతా కూడా దైవ లక్షణం. ఈ దైవ లక్షణం లేని వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు? మంచిగా ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటారు, ఎప్పుడైతే కష్టంలో ఉన్నారో దరిదాపులకి వెళ్ళరు అనమాట. ఏంటి దయలేని వాళ్ళు ఏంటి? పోనే చచ్చిపోతే పెందల కాడ గొడవ వదిలిపోతాయి, ఏమండి కష్టం వచ్చిందంట ఫోన్లే, ఇంక ఫోన్ వద్దు ఏమొద్దులే కానీ, ఏమండి ఈ దయ అనేటువంటిది లేకపోతే ఎలా అయిపోద్ది? కష్టం వచ్చింది అంటే మనం ఇప్పుడు మళ్ళీ హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, ఎందుకు వచ్చిందిలే అంటూ ఉంటారు, ఏమండి దయాళుత్వం. మంచితనం అంటే ఏంటి? యెహోవా మంచివాడు, ఎంత పాపులైనా సరే ఆయన ఏం చేస్తారు? ప్రేమిస్తారు, క్షమిస్తారు, సహాయం చేస్తారు, మరి నేరాలు ఎంచరు, ఏమండి మన తప్పులన్నీ ఎదురుగుంట పెట్టి అడగరు, మనమే క్షమించు ప్రభు అనే వరకు కూడా ఆయన చెప్పరంట. అర్థమవుతుందండి? మంచితనము. తర్వాత విశ్వాసం అంటే ఏంటి? దేవుడు తప్పకుండా మనల్ని చూస్తూనే ఉన్నారు, కష్టమైన సరే ఏదైనా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు అండి. ఆయన మాటలేంటి? ఒకవేళ ప్రార్థనలకి జవాబు రాలేదు, ఏమండి ప్రార్థనలకు జవాబు రాని పరిస్థితిలో కూడా ఎస్తేరు గ్రంథంలో మీరు చదివారనుకోండి, ఎస్తేరు గ్రంథంలో ఒక్క చోట కూడా దేవుడు మాట్లాడినట్టు ఉండదు. వాళ్ళు వాక్య ప్రకారం వెళ్ళిపోవడమే కానీ, ఉపవాసాలుండి ప్రార్థన చేయడమే కానీ, ఒక్కళ్ళకి ఒక దర్శనం కానీ, ఒక్కళ్ళకి ఒకడు ఇలా దేవుడు సెలవిస్తున్నాడని కానీ ఏ ప్రవక్త చెప్పింది ఏమీ ఉండదండి. వాళ్ళు పరాయి దేశం
బానిసలుగా వెళ్ళిపోయి ఏమండి అక్కడ కూడా మమ్మల్ని దేవుడు వదిలిపెట్టడులే అన్న నమ్మకంతో చేసుకుంటూ వెళ్ళిపోతే విశ్వాసంతో అంతే కార్యాలు జరిగిపోయినాయి. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక్క సూచన కనపట్లేదు, ఒక్క చిన్న నిదర్శనం ఏమీ కనపట్లేదు, అయినా వెళ్ళిపోయారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అంటండి. విశ్వాసం కావాలి. దేవుడు మమ్మల్ని చూస్తూనే ఉంటారు. మేము ఆయన బిడ్డలం. మమ్మల్ని ఎప్పుడు పరీక్షిస్తూనే ఉంటాడు. కష్టాల్లో కూడా పరీక్షిస్తారు, మరి సంతోషంలో కూడా ఆయన మళ్ళీ పరీక్షిస్తాడు అని చూసుకోవాలన్నమాట అండి. ఆ తర్వాత సంతోషం, సాత్వికం అంటే ఏంటండి? సాత్వికం నిర్వచనం ఏంటి అంటే, బ్రిటిష్ వారు మనల్ని పరిపాలిస్తూ ఉండేవారంట. ఎవ్వరు వెళ్ళగొట్టలేకపోయారంటండి. ఏమండి ఈ బైబిల్ గ్రంథం చదివి గాంధీ గారు ఏమన్నారంట, మీరు ఎవరిని ఏమీ అనొద్దు, ఎవరు కొట్టినా మాట్లాడొద్దు, సాత్వికంగా ఉండండి, కొట్టినా తిట్టినా మాట్లాడొద్దే అని చెప్పారంటండి. అలా చెప్తేనంటండి వాళ్ళు ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఏమండి వాళ్ళు ఉప్పు సత్యాగ్రహం అని చేసేవారు కదా. ఏంటంటే ఉప్పు ఇలా పట్టుకునేవారంటండి. ఉప్పు కూడా వీళ్ళని మరి వాళ్ళని ఇచ్చేవారు కదంట. అంత కష్టంగా ఉంటే వాళ్ళు కొడితే రక్తపు ముద్దలు అయిపోయాయంటండి ఉప్పు కూడా. అయినప్పటికీ కూడా వాళ్ళు అలాగే ఏం తినకుండా ఉండేవారంట, ఉపవాసాలు ఉండేవాళ్ళంట, మాట్లాడేవాళ్ళు కాదంట. ఆ దేశాన్నే వదిలిపెట్టేసి రిపబ్లిక్ డే అంటే పూర్తి స్వాతంత్రం జనవరి 26వ తారీఖున ఏమైందండి? పూర్తి స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ సాత్వికం అనేటువంటి దాని ద్వారా శత్రువుల్ని పూర్తిగా తరిమివేయగలుగుతాం. మామూలుగా అయితే మనం పోరాడితే కుదరదనమాట. ఆ దురాత్మలతో పోరాడేది ఏంటి? అన్ని ఆత్మ నియమాలు అనమాట అండి. కాబట్టి సాత్వికం అనేటువంటిది ఓర్చుకోవడం ద్వారా మనం ఆ దెయ్యాలని తరిమివేస్తాం అనమాట అండి. సాత్వికం. ఆశా నిగ్రహం అంటే ఏంటి? ఆశా నిగ్రహం అంటే ఏంటండి? ఇంకా ఏది చూసినప్పటికీ కూడా చెయ్యి అంటే చేయడం, లేకపోతే ఉండడం అంతే. అది తినేసేయాలి, అది అక్కడికి వెళ్ళిపోవాలి. కొంతమందికి ఏంటండి, నేను అమెరికా వెళ్ళి రావాలి. నేను ఒక ఆవిడ అన్నారు, మిమ్మల్ని యెరూషలేం తీసుకెళ్తామండి అన్నారు. నేను అలాంటి కోరికలు ఏమి లేవండి, నాకు పరలోక రాజ్యం వెళ్తే చాలు. ఏమండి అంతేనా కదా? నాకు ఇక్కడ ఆ భూమి మీద అది చూడాలి. అరకులో వస్తావరమ్మా, కొంతమందికి ఆ ప్లేస్లకి వెళ్ళి ఫోటోలు తీయడం ఇష్టం ఉంటుంది. నాకు అవన్నీ ఉండవండి. ఏమండి ఏదైనా కాస్తంత దేవుని మందిరం ఏదో ఆశపడితే దేవుడు ఏం చేశారు, ఇచ్చారు. అరకులోయి కాదు, లేకపోతే అక్కడికి వెళ్ళి ఫోటో, ఎక్కడికి వెళ్ళి ఫోటో. పాపం పల్లెటూరు చూడగానే వచ్చేసి గబగబా ఫోటోలు దిగుతారు. అలాంటిది కూడా మాకు ఏమి లేవండి, ఏ ఆశ లేదు. నిజంగా వేరేని కాదు, అందరినీ ఉండమని నేను చెప్పట్లేదు. కానీ ఆశ నిగ్రహంలో ఉన్నటువంటిది ఏంటి? సైతాన్ గడి ఎలా మోసం చేయలేడు. అర్థమవుతుందండి? దీన్ని చూపించి, డబ్బును చూపించో, పండును చూపించో, ఏమండి తినడానికే కదండి హవ్వమ్మ గారు మోసపోయింది. ఆ పండ్లు రమ్యమైన చూపునకు రమ్యమైనవి అంటుంది. వివేకమిచ్చు రమ్యమైనవి, అందమైనవి. ఎంత బాగున్నాయి, తింటే ఇంకా ఎంత బాగుంటాయి. అలా ఊహించుకొని ఆ పళ్ళు కోసుకొని తినేసింది. మనకు వద్దు అన్న దాని దగ్గరికి మనం ఏం చేయకూడదు, దానికోసం వినకూడదు, దాని దరిదాపుల్లోకి వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు, దాన్ని చూడకూడదు. అలాంటి పరిస్థితిలో ఆశా నిగ్రహం అనేటువంటిది ఉంటే ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది కూడా లేదంటండి. ఏమండి శరీర కార్యాలు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆత్మ ఫలాలు గుర్తుపెట్టుకోండి. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మనము ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశ నిగ్రహం ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదంటండి. ఏమండి వీటిని జయించేది ఏది కూడా లేదు. కాబట్టి పరిశుద్ధంగా ఉండడానికి నేర్చుకుందాం. మంచి ఫలాలంటే ఇయే. ఆత్మ ఫలాలు లేకపోతే దేవుడు ఒక్క పండున్నా ఉంటే ఆయన ఆకలి తీర్చుకుందాం అనుకుంటే చెట్టు దగ్గరికి వస్తే ఏంటంటండి, ఆకులు గల అంజూరమే, ఒక్క పండు కూడా దొరకలేదంటండి. అంటే ఒక క్రైస్తవ జీవితంలో మనం ఉండి ఒక్క చిన్న పని కూడా నేర్చుకోకుండా ఉంటే ఏమండి అది శపింపబడద్దు అనమాట. ఇంక 3 ఏండ్లు ఆగడం కాదు. ఏమండి 3 ఏండ్లు తోటమాలి అడ్డుపడి ఆగడం కూడా కాదు. ఏంటంట ఆయనే స్వయాన వచ్చి ఏం చేశాడు, నీ పండ్లు ఇంకెవరో తినరు అన్నాడు. అంతే. సాయంత్రానికి ఏమైపోయింది, ఎండిపోయింది. చాలా జాగ్రత్త. మన పరలోక రాజ్యానికి వారసత్వం కావాలంటే మరి చాలా దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి బయట. మరి అన్నీ మరి రాకడ సూచనలు కనపడతా ఉన్నాయి. మనం పరలోక రాజ్యానికి దగ్గరగా ఉన్నాం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ దేవుని రాకడే వచ్చేస్తే మనం వెళ్ళగలగాలి. లేదు నష్టం వచ్చినప్పటికీ కూడా భక్తులను శోధన నుంచి తప్పించడానికి ప్రభు సమర్థుడు అని వ్రాయబడింది. భక్తుల్ని శోధనలోంచి తప్పిస్తాడంట. మనమన్నా తప్పుకోవాలి. ఏమండి మన ఏరియాలో ఒకవేళ కానీ చుట్టుప్రక్కల స్వార్థ ప్రకటించకపోతే నష్టం ఏంటి అంటే వాళ్ళ మీదకి పాపం వచ్చిందనుకోండి, సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది.
అప్పుడు లోతుది ఏమైపోయింది? ఆస్తి అంతా నష్టం. మన ప్రక్కనోళ్ళకి సువార్త ప్రకటించకపోతే, మన గ్రామం మారకపోతే, మనకున్న ఆస్తి అంతా ఏమైపోద్ది? ఏవండి అలాంటి ఊరు ఏదైనా దొరికిందనుకోండి, అది వదిలిపెట్టేసి కాస్తంత ప్రార్థన చేసేవాళ్ళ మధ్యలోకి అమ్ముకొని వెళ్ళిపోవాలి. లేకపోతే మన ఆస్తి అంతా ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. వేరే అని కాదండి, పక్కన ఎవరు లేరనుకోండి, ప్రార్థన చేసేవాళ్ళు, భక్తిగా ఉండేవాళ్ళు వాళ్ళ మధ్యలో ఉండాలన్నమాట అండి. దేవుని స్తోత్రం చెప్దాం. గుర్తుపెట్టుకోండి, మరి మనం ఆత్మ ఫలాలు ఫలించాలని, శరీర కార్యాల్ని చంపివేయాలని, చిన్నది ఉన్నప్పటికీ కూడా అది మనకి తర్వాత మనల్ని చంపేస్తుందని మరి గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుని సువార్తను మనం కూడా సువార్త ప్రకటించేటప్పుడు ఇహ దేవుని రాజ్యం రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది, మీరు మారు మనసు పొందండి అని ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలి. పిల్లలకు చెప్పుకోవాలి. మీరు చెప్తున్నారా లేదా? వాళ్ళు విన్నా వినకపోయినా ఏమన్నాడు? చెప్పండి. వాళ్ళు విన్నా వినకపోయినా ఏం చేయాలి మనం? మీతో మాట్లాడడానికి ఎవరైనా వచ్చారనుకోండి, 2 మాటలు మాట్లాడారు, ఒక రోజు మాట్లాడారు కొత్త వ్యక్తితో. అప్పటికే నాకు పీకేస్తా ఉంటది గబుక్కున ఫోన్ పెడితే. ఒక ముక్కన్నా చెప్పాలి కదండీ! ఏవండీ? అంటే మేమెలా ఉన్నామని చెప్తాం. కానీ మీరు కూడా దేవుడిని నమ్ముకోవాలండి అని. మీ మేనేజర్ అయినప్పుడు కూడా ఏం చేయాలి మీరు? చెప్పాలి. దేవుడిని నమ్ముకోకపోతే చాలా డేంజర్ అండి. అందుకోసమే దేవుడిని నమ్ముకున్నామండి. ఏవండీ? మీరు కూడా నమ్ముకోవాలండి అని మనం విన్నా వినకపోయినా మనం ఏం చేయాలంట? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములని దేవుని వాక్యం ఉంది. ఈ రోజు నుంచి మన ప్రవర్తన కనిపెట్టుకుందాం. లేకపోతే మన సంపాదనలు మనతో రావు. మనం నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. మరి అలా కఠినపరుచుకుంటే వాళ్ళు కొన్నాళ్ళకి మరి వచ్చినటువంటి శ్రమలను బట్టి మారు మనసు పొందరు కదా! వాళ్ళు ఏం చేస్తారంట? దేవుని దూషిస్తారంట. అలాంటి దౌర్భాగ్య పరిస్థితికి మనం రాకూడదు. ఈ రోజు నుంచి ప్రభువా నాలో ఉన్న శరీర కార్యాలన్నీ తీసివేయండి. ఆత్మ ఫలాలతో నన్ను నింపండి. నేను కూడా సువార్త ప్రకటించేటువంటి బాధ్యత నాకు ఇవ్వండి. నా ఇంటి వారిని, నా గ్రామాన్ని రక్షించుకోగలిగిన కృప నాకు దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక.